విలువైన సంగతులు మనం విందాం. ఈరోజు ప్రత్యేకమైన ఆర్గ్యుమెంట్ గురించి మనం స్టార్ట్ చేయబోతున్నాం. దేవుని వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం. నిజానికి ఇది సేవకుల మధ్య డిస్కషన్ చేస్తున్న ఒక గంభీరమైన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుకోవడానికి అనేకమైన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి, లేదా థియోలాజియన్స్ మన కళ్ళ ముందు పెట్టారు. వాటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాన్ని థియాలజీ ప్రకారం నేచర్ ఆఫ్ గాడ్. అవసరం అంటే చాలా అవసరం. దేవుని గురించి మనకు సరిగ్గా తెలియకపోతే నేనేంటో నాకు తెలియదు, నేనేంటో నాకు తెలియాలంటే దేవుడేంటో ఖచ్చితంగా తెలియాలి. ఇవన్నీ తెలియకపోతే మన జీవితాలు అర్థం పర్థం లేనివిగా మారిపోతాయి, అంటే అర్థం పర్థం లేనివిగా మారిపోతాయి. అందుకే మన జీవితాలకి అత్యవసరమైనది, ప్రాథమిక పునాది లాంటిది దేవుడు అంటే ఏంటో మనకు తెలియాలి. దేవుడు అంటే ఏంటో తెలియకపోతే మన జీవితాలకు అర్థం ఉండదంటే ఉండదు. సొసైటీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అందులో మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మొన్న అక్కడ చెప్పాను, దొలలో సేవకుల మధ్య 70 సార్లు పోయింది కరెంట్. అక్కడ కరెంటు పోయింది, చెప్పండి. ఇక్కడ ప్రాజెక్టర్ పోయింది. అడుగుతున్నాను, ఇది చెప్తుంటే మరి ఎందుకో ఏది సరిగ్గా అనుకూలంగా ఉండలేదు, ప్రతికూలంగానే. సరే చూద్దాం. దేవుని గురించి తెలుసుకోకపోతే అంత ఇబ్బంది ఉంటుందంటే ఇబ్బంది ఉంటుంది. దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలి, ఆయనను గూర్చిన జ్ఞానం నీకు తెలియాలి, ఆయనను గూర్చిన అవగాహన నీకు ఉండాలి, ఆయనను గూర్చిన కనీసపు జ్ఞానం నీకు ఉండాలి. లేకపోతే మన జీవితాలు ఏ విధంగా నడుస్తున్నాయో మనకు తెలియదు. చూద్దాం. దేవుని గురించి తెలియకపోతే ఈ సమాజంలో జరిగిన భయంకరమైన పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వింటున్నాం. ఆ ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఓషియా గ్రంథము 4వ అధ్యాయం. ఓషియా గ్రంథము 4వ అధ్యాయం. ఓషియా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఓషియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేశమందు ఏమి లేదట, యెహోవాను గూర్చిన జ్ఞానం లేదట. దేవుని గూర్చిన జ్ఞానం లేని సమాజంతో దేవుడు ఏం చేస్తాడంటే ఆర్గ్యుమెంట్. ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తాడో, దేవుడు ఎప్పుడైతే అక్కడ లేడో అక్కడ రాస్తున్నాడు చూడండి పదాలు. చదవమ్మా, అదే. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవడం. దేశమందు దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే ఆ ముందు పదాలు రాస్తున్నాడు ఏమని, ఒకడి పట్ల ఒకరి కనికరం ఉండదు, సత్యం ఉండదు, నిజాన్ని మాట్లాడాలి. ఇందాక తమ్ముడు చెప్తున్నాడు యథార్థత అంటే నా యథ నుంచి నేను లోపల ఎలా ఉన్నానో బయట కూడా అదే వ్యక్తిత్వంతో ఉండాలన్నా ఆ తత్వం మానవులకు దాపరించదు. దేవుని గూర్చిన భయం ఉంటేనే, దేవుని గూర్చిన జ్ఞానం ఉంటేనే, దేవుని గూర్చిన స్పృహ ఉంటేనే ఒక సాటి మనిషిని ఎలా చూడాలో మనిషికి అర్థమవుతుంది. నిన్న మొన్న చూసారు లేదో, వార్త తిరుగుతుంది, ప్రజెంట్ నైట్ కూడా నేను చూశాను. ఈ పనికి మాలిన ప్రభుత్వాలు వచ్చిన దగ్గర నుండి ఈ 30 ఏళ్ళ రాజకీయాల కోసం నేను చెప్తున్నాను. ఈ పనికి మాలిన ప్రభుత్వాలు, ఈ 30 ఏళ్ళ రాజకీయాలు, మళ్ళీ చెప్తున్నాను డిస్క్రిప్షన్, మళ్ళీ ఏదో పార్టీని అంటారు ఈ పనికి మాలిన. ఈ 30 ఏళ్ళ రాజకీయంలో మీరు చూడండి, ఈ పనికి మాలిన రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి మేకలను చంపునట్టు, కోళ్ళని చంపునట్టు ఎంత జడ్జాగా మనుషులను చంపుతున్నారండి. అంటే పవర్ అనేది, పదవి అనేది మనుషుల్ని కట్టడిలో ఉంచదు, ఇంకా పనికి మాలిన చేస్తుంది. అధికారం అనేది మనిషికి నైతికత నేర్పించదు. మనిషికి పదవులో ఓటింగ్ అనే ఒక సిస్టమేటిక్ లైఫ్ని అలవర్చమంటే అలవరుసు. చూసారు లేదు వీడియో, ఆడెవడో పనికి మాలోడు ముఖం మీద కాలేసి, ఆ ముఖం మీద కాలేసి, చావరా నువ్వు మా పార్టీ కాదా అంటున్నాడంట. పార్టీ కాకపోతే చంపేసుకుంటారేట్రా. నేను అడుగుతున్నాను,
ఈ గెలిపించుకున్న నాయకులు దొంగల ముఠ, ఆ పోయిన నాయకులు దొంగల ముఠ, ఆడో దొంగ ఈడో దొంగ, ఈ దొంగలందరూ గెలిపించుకున్నారు. అందుకే సమాజం ఎలా చెప్పిన దొంగల సమాజం అయిపోయింది. మీరు భయము, భక్తి, ఒక యథార్థత, మనుషుల పట్ల నైతిక స్పృహ ఎందుకు లేదంటే, నేను అడుగుతున్నా, ఏ పార్టీ గెలిచినా ఏం ఎరగదీసేది ఏమి ఉండదు. మన ఎమ్మెల్యేలు ఏమి ఎరగదీయరు, మన ఎంపీలు ఏమి ఎరగదీయరు, మన పంచాయతీ పోటీగాడు కూడా ఏం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవడు ఏమి చేయడు. ఎందుకంటే ఇలా పోగేసుకోవడానికి తప్ప మనిషికి నైతికతలు నేర్పించే పదవులుగా పవర్స్ ఇవి పనికి రావు. అందుకంటున్నాడు, దేశమందు ఉండాల్సింది ప్రధానమంత్రి కాదు, ముందు దేశమందు ఉండాల్సింది ముఖ్యమంత్రి కాదు, దేశమందు ఉండాల్సింది ఎమ్మెల్యే ఎంపీలు కాదు, దేశమందు ఉండాల్సింది పంచాయతీ మెంబర్స్ కాదు, దేశమందు అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది దేవునికి వచ్చిన జ్ఞానం ఉండాలి. ఆ దేవునికి వచ్చిన జ్ఞానం అంటే ఈ దేవుడు దైవభక్తి అనేది కూడా అది సరి అయిన ఆర్డర్లో లేకపోతే అది మళ్ళీ ఏం చేస్తుంది, మత విద్వేషాలు రెచ్చగొట్టి మా మతం వేరు మీ మతం వేరని మళ్ళీ ఆ దేవుడి పేరు మీద మతంతో చెప్పుకుంటారు. అందుకే దేవునికి వచ్చిన అవగాహన లేకపోతే సత్యం ఉండదు, కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, అనురాగం ఉండదు. మనుషులు ఎట్లా తయారవుతారంటే ఇక ఎక్స్పెక్ట్ చేయలేము, మన ఊహలు కూడా అంటారు. మరో రిఫరెన్స్ చూడండి ఒకసారి, రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. వారు మానవులు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు గనుక ఇక ఎక్స్పెక్ట్ చేయలేమంట వాళ్ళు చేసే పనులు. మనస్సులు అంటే నా హృదయంలో దేవునికి స్థానం లేకపోయినా, దేవుడి పట్ల సరి అయిన అవగాహన నాకు లేకపోతే ఇక కార్యాలు ఎలా ఉంటాయంటే, అరే ఇవి చేయకూడదనే కాన్షియస్ మనిషికి పూర్తిగా చచ్చిపోతుందంట. అంటే ఇది ఇవి చేయకూడదని కూడా అనిపించదట. వాళ్ళు ఎలా ఉంటారంటే దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష చేత, మత్సరము చేత, నరహత్య చేత, కపటము చేత, వైరము చేత నిండుకొని కొండాలు, అబద్ధాలు, దేశాలు, హింసలు, అహంకారులు, బిల్డప్ అంటే తన గురించి సెల్ఫ్ గ్లోరీ అంటే దాన్ని ఏమంటారంటే తెలుగులో బెంకమ్మలాడడం అంటే పడాయి కబుర్లు. ఇంకా చెప్పాలంటే చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అసలు ఆనర్ చేయాలని ఇంకిత జ్ఞానం ఉండదు, మాటిచ్చి మాట చెప్తారు, అనురాగరహితులుగా ఉంటారు, నిరుద్ధులు అంటే ఇంకా ఏ విషయంలో కూడా వాళ్ళ గురించి చెప్పడానికి ఏ విషయాలు ఉండవు. ఇట్టి కార్యాలు అభ్యసిస్తున్నా ఇవి మరణ సంబంధమైన కార్యాలని తెలిసిన, దేవుడు అనే ఒక కాన్సెప్ట్ ఉంటే అవి ఖచ్చితంగా నరకానికి పోయాయని తెలిసిన అవన్నీ ఎరిగే ఇష్టపూర్వకంగా చేస్తారంట. మీరు జాగ్రత్తగా వినండి, దేవుడు అనే ఒక వ్యక్తిత్వం మీద అవగాహన మనకు లేకపోతే ఇక మనిషిని పట్టుకోలేమంటే పట్టుకోలేం. ఆర్జీవి తెలుసా తెలీదా? తెలుసు. ఈ క్లిప్ ఆయన చూసినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఆయన చెప్పిన స్టేట్మెంటే నేను చెప్తున్నాను. మొన్న సమంత వరకు తీసిపోరు వీడియో. మీరు గెలక్కండి, ఇంకా నన్ను గెలకొద్దు. సమంత వరకు పోయింది వీడియో. ఇప్పుడు మళ్ళీ రాంగ్ వెళ్ళనీయాలనే అంటున్నాను నేను. సమంతకు అని చెప్తే సనాతన ధర్మం కూడా ఒకటి వచ్చి అదిగో చూసారా మన మీ సనాతన ఎవరు మా సమంత అని అన్నాం. మిమ్మల్ని ఎవరన్నారు? క్రిస్టియన్ మూలాలు వదిలేసామని చెప్పాం. మన వాళ్ళు కొంతమంది అటు ఇది లేకుండా మళ్ళీ దాన్ని కట్ చేసి రాకలే, పోనీ వదిలేయండి ఎవడే వాడినా కానీ మనం వెళ్తున్నాం. హైవే మీద ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, చెప్పండి, ఆగరు. హైవే మీద ఏం చేస్తారు చెప్పండి, తొక్కుని పోతారు. కామెంట్లు రీకామెంట్లు ఇవన్నీ అంతే. హైవే మీద వెళ్తున్నప్పుడు ఎదురు సరే. ఆర్జీవి ఒక మాట అన్నాడు, రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడంటే, సార్ మీరు దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా అని అడిగితే ఆయన అన్నాడు, దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా అన్నది ఆర్గ్యుమెంట్ కాదు, కానీ నా విషయానికి వచ్చేసరికి నేను నమ్మను అన్నాడు. ఎందుకు నమ్మరు సార్ అంటే, నమ్మను అన్నాడు. ఎందుకు నమ్మరు సార్ అంటే, నేను దేవుడు అనే ఒక ఆబ్జెక్టు నేను నమ్మితే, దేవుడు అనే ఒక వ్యక్తిత్వాన్ని నేను నమ్మితే నేను స్వేచ్ఛగా బ్రతకలేను అన్నాడు.
ఇప్పుడు చెప్పండి, స్వేచ్ఛ అనే దాంట్లో, స్వచ్ఛందవాదం అనే దాంట్లో ఏమని చెప్పిన సిన్ ఉంది. ఆ సిన్ని ఫ్రీడంతో నేను లైఫ్లో జీవించాలి అంటే పాపం చేస్తున్నప్పుడు భయము, బిరుకు, బెదిరింపులు, ఏ ఆందోళన లేకుండా సిన్ని నేను ఎంజాయ్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ ఏమన్నా కూడా చెప్పండి, దేవుడు అని ఒక కాన్సెప్ట్ ఉండకూడదు. అందుకే నేను ఏమంటానంటే, దేవుడు ఉన్నాడని నేను నమ్మితే నేను స్వేచ్ఛగా తప్పుడు పనులు చెప్పండి చేయలేను. అంతకు దేవుడు ఉన్నాడని నమ్మరని అడుగుతున్నాను. దేవుడు ఉన్నాడని నమ్మకపోయినా, దేవుణ్ణి తన హృదయంలో పెట్టుకోకపోయినా, యూదుడు ఒక యూదుడు అనగా ఎవరంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లుల గర్భంలో ఉంటే, వాళ్ళ తల్లుల గర్భంలో ఉన్నప్పుడే తోరా చదువుతారు, వాళ్ళ తల్లుల గర్భాలు ఉన్నప్పుడే తాల్ముడ్ స్టోరీస్ వింటారు, వాళ్ళ తల్లుల గర్భాలు ఉన్నప్పుడే 10 కమాండ్మెంట్స్ బట్టి పడతారు, వాళ్ళ తోరాలు చదువుతారు, 10 కమాండ్స్ చదువుతారు, వాళ్ళ తల్లుల గర్భాలు ఉన్నప్పుడే పాత నిబంధన బాగా చదువుతారు, ఇతిహాసాలు బాగా చదువుతారు. అలాంటి జూయిష్ కల్చర్ నుంచి వచ్చిన ఎవరైతే జెఫ్రీ ఎప్స్టీన్ ఉన్నాడో, వాడు దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకోవడం మానేశాడో, దేవుని తన హృదయంలో పెట్టుకోవడం మానేశాడో, వాడు చేసే పనులేంటో తెలుసా? చిన్నపిల్ల రక్తం తాగేసి మాంసాన్ని వండుకుని తినేసాడు. తినేసినట్టు ఉన్నాడా? తినిపించేశాడు. ఎవరికి తినిపించేశాడు? మీరు స్టడీ చేయండి. ఇప్పుడు మనం ఏం చెప్పట్లేదు, 3 లక్షల ఫైళ్ళు అందుబాటులో ఉన్నాయి, ఎగ్జిబిషన్లో పెట్టారు చూడండి. మీరు కావాలంటే మేలేటని అడగండి, ఎత్తుక్కుని చూడండి. చాలా దారుణాలు ఉన్నాయి అందులో, 1-2 కాదు, ఇంకా కొన్ని వీడియోస్ అయితే చూడలేము కూడా, కొన్ని పిక్స్ అయితే అలా చూడలేము, అవి డైరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయి. అయితే అందులో వాళ్ళు చేసింది అంటే మీరు చూడండి, వాళ్ళు చేసిందట వాళ్ళ దగ్గర ఒక అంటే వాడు మెడికల్ టెంపర్లో ఇది నా దగ్గర నాలెడ్జ్ అన్నాడు. రెండోది వాడి దగ్గర ఒక ఫెయిత్ ఉందట, ఐడల్ ఫెయిత్ ఒకటి ఉందట. ఈ రెండింటిని బేస్ చేసుకుని వాడు చేసిన పని, జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన పని ఏంటంటే, వయసు అయిపోతున్నప్పుడు మనకు ఆందోళన కలుగుతుందా కలగదా? ఇప్పుడు తెల్లంటికలు వచ్చినాయి అనుకోండి, ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి? కాటుకలు ఎదుగుతారు. తెల్లంటికలు ఉన్నాయనుకోండి, ఇంకేం చేస్తారు చెప్పండి? తెల్ల వెంట్రుకలు పీకేకండి, అలా గోదరేజాలు కట్ చేయండి, ఇలా. ఇదో యాడ్ మనకి తెల్లంటికల కోసం యాడ్స్ ఉన్నాయి, కాటుకలు ఉన్నాయి, ఇంకా మసి రాసేస్తున్నారు కొంతమంది. నన్ను అడిగితే తెల్లంటికలు బాగుంటాయి, నేను ఏదో సీరియస్గా చెప్తున్నాను. మిక్స్డ్గా ఉంటే బాగుంటాయి, ఫుల్గా ఉన్నా బాగుంటాయి, కానీ ఉంచండి, పీక్కండి. అవి పీకారంటే ఇంకా గట్టిగా వస్తాయి. నేను చెప్తున్నాను, మరో మాట చెప్తున్నా, తెల్లెంటికలకి ఏటో పవర్ ఏంటో నాకు తెలియదు, కానీ అది అన్నింటికి కన్నా గట్టిగా ఎదుగుతుంది, కట్ చేసినా ఎదుగుతుంది. ఈ మధ్య నాకు వచ్చినాయి, అందుకే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. తెల్లెంటికలు వస్తేనే టెన్షన్ అవుతాం, ముడతలు ఈ సైడ్ వస్తాయి, ఈ సైడ్ ముడతలు వచ్చినప్పుడు టెన్షన్ అవుతాం, ఈ లొట్టలు వచ్చినప్పుడు టెన్షన్ అవుతాం, ఏజ్ అవుతుందన్న సిమ్టమ్స్ మనకు కనబడుతున్నప్పుడు టెన్షన్ అవుతాం. మనకు ఉండే గుండెల్లో ఉన్న ఆశ ఏంటంటే ఎప్పుడూ హ్యాంగగా ఉండాలనుకుంటాం. అనుకోమా? నేను అలా అనుకోనండి, మదర్ తెరీసా తర్వాత నేను అన్నట్టు లుక్ ఇవ్వకండి. ముందే అనుకుంటారు మీరు హ్యాంగగా ఉండాలని, అనుకోరా? మీరు అనుకుంటారా చెప్పండి? ఎవరైనా అనుకుంటారు, యంగగా ఉండాలని అనుకోరా? అనుకుంటారు ఖచ్చితంగా. కానీ గమ్మత్తు ఏంటంటే, యంగగా ఉండాలంటే ఏం చేయాలి? టిప్స్ చెప్తారు బయట. ఏమని? డ్రై ఫ్రూట్స్లు ఇవి తినండి, లేదంటే సీడ్స్ తినండి, లేదంటే ఫలానా అదేదో ఉంది, అదే మొల చెట్లో ఉంటుంది కదా, దాని పేరు అదే వాడుతున్నారు చాలామంది. అది ఇలాంటివన్నీ రాసుకుంటే కొంచెం స్కిన్ బాగుంటుంది అంటారు. కొంతమంది ఐస్ క్యూబ్స్ రాసుకుంటారు, రకరకాలు ఏం చేసినా మొత్తం మీద ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్ని రాసినా, ఎలకతోలు ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఏది వచ్చిన తర్వాత ఖచ్చితంగా గేజ్ కనబడాల్సిందే. కనబడదా? ఖచ్చితంగా కనబడుతుంది, ఎవరికైనా కనబడుతుంది, ఖచ్చితంగా కనబడాల్సిందే. కానీ విషయం ఏంటంటే, నువ్వు నేనేం చేస్తాం? సీడ్స్ తింటాం. నువ్వు నేనేం చేస్తాం? ఇంకా డ్రై ఫ్రూట్స్ తింటాం, ఫ్రూట్స్ తింటాం, ఇంకా ఏదన్నా కావాలంటే దానికి కావాల్సిన వాటర్ కంటెంట్ మనం తీసుకుంటాం. కానీ వీళ్ళు ఏం తిన్నారు చెప్పనా? హెంగగా ఉండాలంటే వీళ్ళందరూ ఎవరో ఫేస్బుక్ వాడుతున్నారే, ఫేస్బుక్ అధినేత, ఇంకెవరు చెప్పినా గూగుల్ అధినేత, ఇంకెవరు చెప్పినా ఎలైన్ మాస్క్. తెల్లారితే నీ సూత్రాలు చెప్తాడు ఎలైన్ మాస్క్. ఇంకెవరు చూసినా మాట్లాడితే భుజాల మీద వేసుకుని మేము నాస్తికులు చెప్పుకుని తెలుగు రాష్ట్రాల్లో తగలడిపోయిన గురువు స్టీఫెన్ హాకింగ్. ఇంకా చెప్తున్నాను, అమెరికా ప్రెసిడెంట్. ఇంకా చెప్తున్నాను, బ్రిటన్ రాజకుమారుడు, బ్రిటన్ పాత ఆవిడ. ఇంకా చెప్తున్నాను, ఇలాంటి ప్రపంచ అధినేతలు, కుబేర్లు. ఇంకా చెప్తున్నాను, ఈ రిలయన్స్ వాళ్ళు తమ్ముడు అన్నయ్య ఉన్నాడు, ఆడెవడో
వీడు అనిల్ అంబానీ, వీళ్ళు ఒకటా రెండా, వీళ్ళందరూ వెనకాలంటే బాగా వినండి, వీళ్ళ వెనకాల ఉన్న అధినేత అంటే వీళ్ళందరినీ గ్రిప్పులు పెట్టుకున్నది ఎవరంటే జెఫ్రీ ఎప్స్టీన్. వీళ్ళందరికంటే ఇందులో ఈ అనిల్ అంబానీకి చెప్పాడు తర్వాత విషయం కన్నా ఆర్గ్యుమెంట్, ఈ మెజారిటీ ఇప్పుడు చెప్పుకున్న పేర్లు ఫేస్బుక్ వాడు కానీ గూగుల్ వాడు కానీ బాగా వినండి, ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచం నడిపిస్తున్నది, అమెరికా ప్రెసిడెంట్ కానీ బ్రిటన్ రాజకుమారులు కానీ వీళ్ళందరూ ఎవరినైనా మీరు చూడండి, వీళ్ళ సైంటిస్టులు కానీ పెద్ద పెద్దోళ్ళు అందరూ అక్కడ వరకు ఎందుకు క్లోనింగ్ సైంటిస్ట్ కానీ వీళ్ళందరూ చేసిన పనులు ఏంటంటే యంగ్గా ఉండడానికట పిల్లల్ని కట్టేసి వాళ్ళని హింసకు గురి చేస్తే, వాళ్ళని బాధ పెడితే వాళ్ళు ఎక్కువ రెచ్చిపోతారు. ఆ బాధపడినప్పుడు వాళ్ళ బ్లడ్లో అట ఒక ప్లాస్మా రిలీజ్ అవుద్దట. ఆ టైములో ఆ బ్లడ్ తాగితేనంట యంగ్గా ఉంటారంట. నిజం, వాళ్ళు నమ్ముతున్నారు దాన్ని. ఆ బ్లడ్ తాగితే యంగ్గా ఉంటామని ఆ బ్లడ్ తాగేస్తారు. ఏంటో చెప్పిన ఆ చిన్నపిల్ల మాంసం వండుకుని పిజ్జాలు బర్గర్లుగా తినేస్తారు. ఆ పార్టీ ఎప్పుడైనా అడిగాడట ఎలైన్ మాస్క్, ఈడు ఉన్నాడు కదా ఇప్పుడు, ఆగలేకపోతున్నాను పార్టీ ఎప్పుడో చెప్పండి త్వరగా ఆ దీవుకి వచ్చేస్తాడు. దీవుకి ఏ పార్టీ? చిన్నపిల్లలు తినే పార్టీకి త్వరగా వచ్చేస్తాడు. ఈ ఎలైన్ మాస్క్ సూత్రాలు మీరు సిగ్గులేకుండా స్టేటస్లు పెట్టుకోడు. మీరు చూద్దాం డబ్బులు ఎలా సంపాదిస్తారు, చిన్నపిల్లలు తినే సంపాదిస్తారో డబ్బులు. స్పేస్లోకి పోవాలని అమెరికా వాడు వీడితోనే మాట్లాడాలి, మీరు చూస్తున్నారు లేదో, సముద్ర గర్భంలోకి పోవాలని వీడితోనే మాట్లాడాలి. మరి వీళ్ళందరూ చేసే కొండాకారి పనులు ఏంటంటే వీళ్ళ పల్లెడు చెప్పిన చిన్నపిల్లల రక్తం తాగేసి మాంసం తినేశారట. దేనికిరా యంగ్గా ఉండడానికి? మీరు కావాలని చూడండి, ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న వాళ్ళందరూ ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు లేదన్నా తెలియదు, కానీ ఈ వయసు అయిపోయిన ముసలోళ్ళు అందరూ ఉన్నారు చూసారు, అందరూ ఆ ముసలోళ్ళు ఎందుకు చుట్టూ తిరిగారు ఆడు చుట్టూ? యంగ్ అయిపోదామని తిన్నారని అడుగుతున్నాను. జెఫ్రీని ఎవరు అంటే ఒక యూదుడికి దేవుడు తెలియకపోతే, ఒక యూదుడికి దేవుడి పట్ల స్పృహ లేకపోతే, ఒక యూదుడికి దేవుడి పట్ల జ్ఞానం లేకపోతే ప్రపంచాన్ని అలా తీసుకొచ్చి పాపంలో అలా కూర్చోబెట్టాడు జడ్జిగా. వాడు అమెరికా ప్రెసిడెంట్ని కూర్చోబెట్టాడు, బ్రిటన్ రాజకుమారిని కూర్చోబెట్టాడు, ఇంకా మీరు చూడండి ఆడు తీసుకొచ్చింది గూగుల్ని కూర్చోబెట్టాడు, సైంటిస్ట్ని కూర్చోబెట్టాడు, ఫేస్బుక్ను కూర్చోబెట్టాడు. అడ్వాన్స్ టెక్నాలజీలో నోబెల్ ప్రైజులు అందుకున్న సైంటిస్టులు వరుసలో నిలబడినోళ్ళు కూడా తీసుకొచ్చాడు కూర్చోబెట్టాడు, అందగత్తను కూర్చోబెట్టాడు, అందగాలను కూర్చోబెట్టాడు, డబ్బున్నోళ్ళని కూర్చోబెట్టాడు. వీడన్నీ చేసిన పనులు ఈ రక్తాన్ని వలికించే ముందు వాడు నమ్మింది అని చెప్పిన బయలు గుడి కట్టించాడు లోపల, బయలు గుడి. దీని మీద ఒక ప్రోగ్రాం చేద్దాం అనుకున్నా మాకు టైం లేదు, సరిపోలేదు, ముందు బ్యాక్గ్రౌండ్ లేదు, అది వచ్చిన కూడా. ఆ ఏదైతుందో వాడు కూర్చున్నప్పుడు వాడు వధిస్తున్నప్పుడట ఒక బయలు గుడి కట్టుకున్నాడట. ఆడ అకౌంట్ నేమ్ కూడా బయలట. ఆ అకౌంట్ నేమ్ బయలు పెట్టుకుని ఆడు చేస్తున్న పని చిన్నపిల్లల్ని బయలుకి అర్పించారంట. మీరు బయలు స్టోరీ మీరు చదవండి, బయలుదేవుత ఉంటుందిగా బయలు, ఆడెవడని అడగండి, పాత నిబంధనలు ఉంటాడు. మొన్న ఇరాన్లో కాల్చారు, మీరు చూసారా? ఇరాన్ అంటే ఏంటంటే ఇంక అంతే సంగతులు. ఇంకా ఇప్పుడు గొడవ జరుగుతుందిగా ఇరాన్ అమెరికా వాడిని ఇజ్రాయెల్ని ఎక్కిరించడానికి ఇరానోడు తగలెట్టింది ఎవరంటే బయలుదేవత బొమ్మని ఇరానోడు ఎందుకు తగలెట్టాడంటే, మీరు మీ దేవుడి పక్షాన్ని ఉన్నామని చెప్పుకుంటాను, మీరే అప్పుడప్పుడు బయలేపుకి తిరిగారా, మీరు తిరిగిన బయలుదేవుడేరా. ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ కూడా రూపంలో ఈ పనులు చేయించండి, ఇస్రాయేల్కి గిల్లి కజ్జాలు పెట్టడానికి మొన్న ఎవరిని తగలెట్టాడు చెప్పండి? ఇరానోళ్ళు బయలుదేవత బొమ్మ తగలెట్టారు. చూడలేదా? చూడబోతే అంతే సంగతులు. లెక్క ఇవన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో. అంటే బైబిల్లో ఏ సంగతులు అయితే రాయబడ్డాయో ఇప్పుడు ప్రజెంట్ మనకు కనబడుతున్న ఈ సంగతులని మీరు చూడండి, తెర మీద జరుగుతున్నాయి. ఇవన్నిటి వెనకాల ఎంత కలుషితం, ఎంత యుద్ధం, ఎంత వాతావరణం, మనుషులను చంపుకుని తినడం ఒకటి రెండు కాదు. ఇలాంటి పనులు ఎలా చేస్తున్నారు అంటే దాని వెనకాల ఒకటే సూత్రం, దేశమందు యెహోవాను గూర్చిన చెప్పండి జ్ఞానం లేకపోవడం. దేవుని గుర్చిన జ్ఞానం లేకపోతే చేసే పనులు ఎలా ఉంటాయి. అక్కడ వరకు ఎందుకు జపాన్లో ఉంది. జపాన్లో కాస్ట్లీ ఆమ్లెట్ ఏంటో తెలుసా? అప్పుడే రాలిపోయిన పెండం, నెలలు నిండిపోకుండా రాలిపోయిన పెండం ఏదవుతుందో ఆ పెండానికి చాలా రేట్ ఎక్కువ. అందుకే జపాన్ ఎత్తిపోయింది. ఆ మధ్య పెండాలు తినేస్తారో, చిన్నపిల్లలు తినేస్తారో, చిన్న పిల్లలు తింటారు.
5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో కాస్ట్లీ మెనూలు ఉండే ఫుడ్ ఇది. కాస్ట్లీ ఫుడ్ అంటే మనిషి తినేయడం ఏంటంటే తినేస్తున్నారు. ఈ తినేసే కాలాలు ఎందుకు ఇలా వచ్చాయంటే మనిషికి దేవుని కూర్చుని చెప్పండి జ్ఞానం లేదు. మరో రిఫరెన్స్ చూడండి, యెరెమీయా గ్రంథం దేన్ని బట్టి అతిశయించాలి దేవుడు మనకు చెప్తున్నాడు చూడండి. యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం, త్వరగా యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌరముని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను? నీతి న్యాయములు జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించి అతిశయించమని. ఎప్పుడు చెప్పండి? ఒక సూర్యుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు, ఒక జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, ఒక సర్వాధికారి అయిన మనుష్యుడు తన సర్వాధికారాన్ని బట్టి అతిశయించకూడదు. ఒక మనిషి అతిశయించాలంటే వాడి జ్ఞానాన్ని బట్టి అతిశయించాడు అనుకోండి, వాడి జ్ఞానం వాడిని పాడు చేస్తుంది. ఎందుకో పాడు చేసింది. కానీ జ్ఞానవంతుడిని అనుకున్నాడు కనుకే వాడు ఏమనుకోడు చెప్పనా, ఆడికి లాంటి మనిషి ఎల్లకాలం భూమి మీద బతుకుండాలని ఆడికి లాంటి బాడీలు తయారు చేయడానికి కొన్ని ఎకరాల్లో ఒక దీవిని కట్టాడు, కొన్ని ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ని కట్టాడు. దేనికంటే జెఫ్రీన్ అనే నేను చాలా జ్ఞానవంతుడిని, నాలాంటి డిఎన్ఏ మళ్ళీ కంటిన్యూ అవుతుంది లేదని చెప్పి వాడికి కావాల్సిన డెమో బాడీలన్నీ రెడీ చేసుకున్నాడు. ఈడిని అడుగుతుంది, ఈడు ఎవర్రా అంటే తన జ్ఞానం చేత అతిశయించిన ఒక పతనమైపోయిన యూతుడు. దేవుని చేత పిలువబడిన ఒక యూదుల జాబితాలో ఉన్నవాడు పతనం అయిపోయాడు. ఒక మనిషి దేన్ని బట్టి, డబ్బును బట్టి కానీ, పేరుని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, వాడు శౌర్యాన్ని బట్టి కానీ అతిశయిస్తే దానివల్ల వచ్చే రిజల్ట్ ఘోరాతి ఘోరంగా ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఎలా చేస్తారండి ఈ నేరాలని? తప్పు అనిపించదు అంటే ఆ స్టేటస్లో ఉంటే మనకు కూడా తప్పు అనిపించదు. నిజంగా దీన్ని మనకు తప్పు అనిపిస్తుంది అంటే వాళ్ళకి అనిపించదు. ఎందుకంటే ఆ స్టేటస్కి వెళ్తే తప్పు అనిపించదు. ఎందుకంటే మనిషికి ఉండే దౌర్భాగ్యం, ఒక నీచమైన గుణం లోపల రన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తానండి. సల్మాన్ ఖాన్ ఉన్నాడుగా, సల్మాన్ ఖాన్ తెలుసుగా. సల్మాన్ తెలియదు కానీ మనకు బైబిల్లో సల్మాన్ ఉన్నాడు తెలుసా? సాయంత్రం చెప్తాను వినండి, సాయంత్రం చెప్తున్నా లైవ్ వినండి. ఆయన మనకు తెలియదు కానీ సల్మాన్ ఖాన్ తెలుసు కదా మనకి. సల్మాన్ ఖాన్ ఏం చేశాడు? జింకలను కొట్టాడు రాజస్థాన్ పోయి. ఎందుకు కొట్టాడంటే ఆడికి జింక మాసం అడిగితే తేరండి ఆడికి. అప్పుడప్పుడు మీటింగ్కి వెళ్తే లైవ్లో చెప్తున్నాను కానీ కొన్ని ఏరియాస్లో ఏటని అడగండి, అది ఏదో మాసం అన్నారు. ఏ మాసం అని అడగండి, అడుగు మాసం అన్నారు. లైవ్ వెళ్తుంది కాబట్టి చెప్పలేను, ఎందుకంటే నన్ను తీసిపోతాను. అడుగులో దొరికింది ఏదో అని చెప్పి పెట్టాను. నడుతున్నాను మీటింగ్ వెళ్తున్నా, మనకే అది పెడతారు నడుతున్నాను. వాడికి జింక మాంసం అడిగితే పెడతారు కానీ వాడికి బాగా వినండి, ఎందుకు జింకలు వెంటాడడానికి వెళ్ళాడు? మీరు మనిషి మనస్సాక్షి మీరు చూడండి, వాడి మనసులో దేవుడికి చోటు ఇవ్వకపోతే చేసి పళ్ళు. సల్మాన్ ఖాన్కి డబ్బు ఉందా లేదా? లెక్కలేని డబ్బు ఉందా అడిగి? సల్మాన్ ఖాన్కి అందం ఉందా లేదా? నెంబర్ 1 అందం ఉందా అడిగి? ఫిట్నెస్ ఉంది. వాడికి తెలియని ఆడపిల్ల అందం తెలుసా? హాలీవుడ్లో ఆడు చూడండి అందం లేదు. వాడికి డబ్బు ఉంది, ఆడవాళ్ళ అందం ఉంది, వాడికి కావాల్సిన పేరు ఉంది, వాడికి సుఖం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడికి నెక్స్ట్ ఏం చేయాలనిపిస్తుంది చెప్పనా? డిఫరెంట్గా ఇంకేమని చేయాలనిపిస్తుంది. మనుషులు ఎలా చెడిపోతారంటే అన్నీ చూసేసిన తర్వాత, అంటే డబ్బు చూసేసి, సుఖం చూసేసి, అందాలు చూసి అన్నీ చూసిన తర్వాత ఇంకా అంటే ఇక లోపల దేవుడు అంటే వాడి మనసులో దేవుడు లేకపోతే నెక్స్ట్ వాడికి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఏమన్నా చెప్పండి. చూడాలనుకున్నప్పుడు తుపాకీ తీసుకున్నాడు, పరిగెట్టి మూగజీవులు కాల్చాడు, హీరోయిన్ అందరిని పిలిచాడు, ఆడే కాల్చి ఆడే వండేసి పెట్టాడు. తర్వాత పోలీసులు దొరికాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఎందుకు అలా చేశారంటే డిఫరెంట్గా ఏదన్నా చేయాలనుకున్నాను. అందుకని అడుగుతున్నాను, జెఫ్రీ ఎప్స్టీన్ అడుగుతున్నాను. డబ్బు చూసేశాడు, పేరు చూస్తాడు, పవర్ చూస్తాడు, ఆడవాళ్ళ అందాలు చూస్తాడు, అన్నీ చూస్తాడు. ఇంకేం చూడాలనుకున్నాడు? ఆడు తినలేనిది ఏమి లేదు, అన్నీ తినేస్తాడు. ఇక వాడు తినడానికి ఏమన్నా ఉందంటే మనిషి మాంసం ఉంది, అది తిన్నాడు.
మనుషులకి దేవుడితో సరి అయిన సహవాసం లేకపోతే ఆ మనుషులు చేసే పనులు ఎలా ఉంటాయంటే ఇక ఊహలకు కూడా అందో చేయరాని కార్యములు చేస్తూ నరహత్యలతో, కలహాలతో, వైర్యముతో, చెడ్డ వాటిని కల్పించి చివరికి ఎవరికి గౌరవించలేని స్థితిగతుల్లో దిగజారిపోయి వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే నీచమైన పనులకు దిగజారిపోతారు. అందుకే మనిషి దేన్ని బట్టి అతిశయించిన వాడు సైన్స్ని బట్టి అతిశయించాడా, ఆ సైన్స్తో ఏదో ఒక తలపోటు తెస్తాడు. వాడి పేరుని బట్టి అతిశయించాడా, ఆ పేరుతో ఏదో ఒక నేరాలు చేస్తాడు. వాడు శౌర్యాన్ని బట్టి అతిశయించాడా, ఇతరులకి శౌర్యం లేకుండా చేస్తాడు. వాడు దేన్ని బట్టి అతిశయిస్తే అల్టిమేట్ రిజల్ట్ ఎలా ఉంటుందంటే దాని వెనకాల ఖచ్చితంగా క్రైమ్ చేస్తాడు. అందుకే మనిషి అతిశయించేది ఏదైనా ఉందంటే ఇర్మియా గారు అంటున్నారు, ఆ దేవుణ్ణి బట్టి మనం కంట్రోల్లో అతిశయించకపోతే ఈ సొసైటీకి ఇక అడ్డు అదుపు ఉండదు, చేసే పనులు చాలా ఘోరంగా ఉంటాయంట. అందుకే భక్తులు అందరూ ఏమన్నా తెలుసా, నిన్ను కూర్చిన జ్ఞానం అవసరం, నిన్ను కూర్చిన తలంపులు మాకు అవసరం, నీ కూర్చిన అవగాహన మాకు అవసరం. నీ కూర్చిన అవగాహన మాకు లేకపోతే మేమేంటో మాకు అర్థం అవ్వదు, మా పనులేంటో మాకు అర్థం అవ్వదు, మా మాటలేంటో మాకు అర్థం అవ్వదు, అసలు మా లోపల బయట మేము ఎలా బతుకుతున్నా మాకు తెలియదు. నిన్ను కూర్చిన స్పృహ మాకు అవసరము. మరో మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నడుతున్న పౌలు పిచ్చోడా, పౌలు గారి పిచ్చోడని అడుగుతున్నాను. ఆయనకి ధర్మశాస్త్రం తెలుసు, బాగా వినండి. ఆయనకి పాత నిబంధన అధ్యాయాలు తెలుసు, ఆయనకి భక్తి భావాలు అనేక విషయాలు తెలుసు అనుకున్నాడు. కానీ దేవుడు తెలియాల్సిన విధంగా పౌలు గారికి తెలియకపోతే పౌలు గారు చేసిన పనులు ఏంటి చెప్పనా, మనుషులను చంపేస్తూ నేనేదో పుణ్యకార్యాలు చేస్తాను అంటే దేవుని గురించిన అవగాహన లేకపోతే మనిషి ఏం చేస్తాడు చెప్పండి, ఎదుటోళ్ళని చంపేస్తాడు, సమాజాన్ని పాడు చేస్తాడు. పౌలు గారు అన్నారు, నేను అన్నీ తెలుసు అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నాకు ఏమీ తెలియదు. అందుకే క్రీస్తుని గురించి నేను తెలుసుకోవడానికి, నాకు తెలిసినదంతా సంపాదించుకోవడానికి, ఆయనను నేను సంపాదించుకోవడానికి, అసలు క్రీస్తు అంటే ఏంటి, ఆయన యొక్క భూమి మీదకి వచ్చిన రాకేంటి, ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడు, భూమి మీద ఎలా ఉన్నాడు, రేపు రాబోతున్న టైంలో ఎలా ఉండబోతున్నాడు, అసలు క్రీస్తు అంటే మానవుడైనా, సంపూర్ణమైన మానవుడైనా, సంపూర్ణమైన దేవుడా, ఆయన అంటే ఏంటి తెలుసుకోవడానికి ఆయన దగ్గర ఉన్న డబ్బంతా, పేరంతా, తన ఆరోగ్యం అంతా ఏం చేశాడు చెప్పండి, పెట్టుబడిగా పెట్టాడట. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు బాగుపడడానికి ఆయన ఇచ్చిన పెట్టుబడి ఏంటి చెప్పిన, సమస్తాన్ని చెప్పండి నష్టముగా, సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటే కానీ ఒక నేరస్తుడు నీతిమంతుడి జాబితాలోకి వచ్చాడా? పౌలుకే తప్పలేదు. దేవుడిని గుర్చిన స్పృహ మనకు లేకపోతే చాలా ప్రమాదం అవుద్దని మనిషి అనుకుంటాడట. 50వ అధ్యాయం 50వ కీర్తనలోకి మాట్లాడినట్టు చూడండి. 50వ కీర్తనలో 21వ వచనంలో, త్వరగా 50వ కీర్తన 21వ వచనంలో, మానవుడిట్టు పనులు చేసినను నేను మౌనునై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవనుకొంటివి, అందుకే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి, గుర్తుపెట్టుకోండి, ఆయన కనుసైగ చేస్తే నువ్వు నీ కుటుంబం ఉంటారా? మానవుడు ఏమనుకుంటా, జడ్జాగా వాడు నేరాలు ఎలా చేస్తున్నాడంటే నాలాంటోడే దేవుడు అనుకుంటున్నాడు. అందుకే కొంతమంది ఎలా అనుకున్నారు, మరి కొంతమంది ఏమనుకున్నారంటే అసలు దేవుడు ఉన్నాడో లేదు కాదు కానీ అసలు దేవుడు లేడు అబ్బాయి అన్నారు. నేరాలు స్వేచ్ఛగా చేయడానికి, వారి పాపాలు స్వేచ్ఛగా చేయడానికి వారు దేవుడు లేడని అనుకున్నారట. ఎప్పుడైతే దేవుడు లేడనుకున్నారో ఆ 14వ కీర్తన ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారట. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటే వీళ్ళు ఎప్పుడైతే బాగుండండి, ఫాలెన్ పీపుల్ అన్నమాట. బుద్ధిహీనులు అంటే వీళ్ళు ఎంత ఫూలిష్గా ఆలోచిస్తారు చెప్తున్నారు చూడండి. వాళ్ళ హృదయంలో దేవుళ్ళు అనుకుంటారట. హృదయంలో దేవుళ్ళు అనుకుంటే నెక్స్ట్ చేసే పనులేంటి చెప్పండి, చెడిపోతారు, అసహ్య కార్యాలు చేస్తారు, ఎదుటోడికి మేలు చేయరు, వివేకం ఉండదు, వాళ్ళు దేవుణ్ణి ఎతకరు. యెహోవా ఆకాశం నుంచి చూస్తున్నాడని
ఆయన పరిశీలిస్తున్నాడని వాళ్ళు అస్సలు అనుకోరు. వాళ్ళు అందుకే ఏం చేస్తారంటే దారి తొలగిపోతారు. దేవుడు లేడని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చూడండి, చెడిపోతారు, అసహ్యకార్యాలు చేస్తారు, మేలు చేయరు, వివేకం కలిగి ఉండరు. చివరికి వాళ్ళు పూర్తిగా దారి తొలగిపోయి మేలు చేయవారు ఎవరు లేరు కనుక ఒక్కడు కూడా ఆయన దృష్టిలో నిలబడి ప్రార్థన చేయడానికి కూడా ఎవడ ఇష్టపడ్డాడు. అక్కడ రాస్తున్న మాటలు చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. అరే, దేవుడు తెలుసుకోకపోతే, దేవుడి మీద స్పృహ లేకపోతే, అసలు నేచర్ ఆఫ్ గాడ్ అనే ఒక సబ్జెక్ట్ మనకు తెలియకపోతే, దేవుడు అంటే ఇది అనే ఒక పాయింట్ మనకు తెలియకపోతే చేసే పనులు ఎలా ఉంటాయంటే ఇలానే ఉంటాయి. ఎవరు నమ్మరండి దేవుడు ఉన్నాడని? అంటే నన్ను అడిగితే పాపం చేసే వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మరు. ఎవరైతే ఉన్నారో దేవుడు లేడు, దేవుడు లేడని, దేవుడు లేడని, దేవుడు లేడని ఎవరైతే వాదిస్తున్నారో, ఈ వాదిస్తున్న వాళ్ళ లైఫ్ స్టైల్ మీద చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టీఫెన్ హాకింగ్ తెల్లారితే దేవుడు లేడు అన్నాడు. ఏం చేశాడు చెప్పండి? జెఫ్రీ ఎప్స్టీన్తో పార్టీలో ఉన్నాడు. నేను దేవుడిని నమ్మను, అప్పుడప్పుడు నమ్మాలనిపించినా నమ్మను. ఎలాంటి మాస్క్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి? జెఫ్రీ ఎప్స్టీన్తో ఉన్నాడు. దేవుడు లేడన్న రాంగ్ బ్రదర్ ఏం చేస్తున్నాడు చెప్పండి? మీరు ఎవరైనా చూడండి, వాళ్ళ శిష్యులు ఉన్నారు ఇప్పుడు నవ్వుతారు డైరెక్టర్లు. వాళ్ళు తీసే సినిమాలు చూసారు ఎలా ఉంటాయో. మనిషి కదట, ఆడ యానిమల్ అంటాడు. ఆ శిష్యుడే కదండి ఇతను. వీళ్ళు చేసే పనులు మీరు చూడండి, అడ్డు అదుపుండో నరుగుతారు, రక్తం చూపిస్తారు. భయంకరమైన పాపాన్ని అంటే శృంగారాన్ని చాలా రాయల్టీగా చూపిస్తారు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తారంటే దేవుడు లేడనుకున్న వాళ్ళు చేసే పనులు, చెడు కార్యాలని, అసహించుకునే కార్యాలను కూడా చెప్పండి గొప్పగా చేస్తారు. అంటే వాళ్ళ శిష్యులు చూడండి, వీళ్ళందరూ చూడండి, వీళ్ళు మాట్లాడే మాటలన్నీ చాలా దారుణాతి దారుణంగా. వాళ్ళ మాటలు కొన్ని డైలాగులు ఉంటాయండి, ఆ డైలాగుల కంటే బీప్ సౌండ్ పెట్టకూడదంట, డైరెక్ట్ వదిలేయాలంట. ఎందుకంటే బయట మాట్లాడుకుంటే తప్పు లేనప్పుడు వీడియోలో ఆడియోలో చూస్తే తప్పు ఏంటని మళ్ళీ ఇప్పుడు సెన్సార్ బోర్డుని అడుగుతున్నారంట. అందుకని కనీసం లైట్గా అసలు చూస్తున్నాం, మీరు చూసారు లేదో, హీరోయిన్లు నూడ్ ఫొటోస్ కూడా ఇప్పుడు సొసైటీలోకి వచ్చేస్తున్నాయంటే వీళ్ళు ఎవర్రంటే మెజారిటీ ఇలాంటి తుకలక సినిమాలు, పిచ్చి సినిమాలు తీసే సన్నాసిగాళ్ళు అందరూ దేవుడు లేడని వాళ్ళు మీరు కావాలని చూడండి. దేవుడు నమ్మలేదు. ఎంతో కొంత దైవ భయము, భక్తి భయం వీళ్ళకుంటేనండి వాళ్ళు తీసే చిత్రాల్లో ఏముంటాయి చెప్పనా, కాస్త ఇలువలకు సంబంధించిన స్టోరీస్ రన్ అవుతాయి. వాళ్ళు ఇలువలు మర్చిపోయి తీస్తారంటే వాళ్ళ స్టోరీస్లో పోలీసులు ఉండరు, లా అండ్ ఆర్డర్ ఉండదు, లాయర్లు ఉండరు, జడ్జిలు ఉండరు, నైతికతను గురించి మాట్లాడే మనుషులు ఉండరు. హీరో అంటే ఎవడ్రా అంటే నరుక్కుంటూ పోతూ బ్లేడ్ సన్నాసి యాదవ్ వాళ్ళందరూ, బ్లేడ్ బ్యాచ్ గల అందరూ ఈరోజు హీరోలు అయిపోయారు. మీరు చూడండి, ఒకప్పుడు హీరో అంటే నీట్గా సేవ్ చేసుకుని, ఇప్పుడు అంతా మేకపోతే గడ్డాలి ఇలాగా. ఆడు హీరోనా రాక్షస యాదవ్? వాడు ఎవడంటే రాక్షస యాదవే హీరో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎందుకు సమాజం ఇలాంటివి చేస్తుందంటే దేవుళ్ళు లేనాడిన వారి సంఖ్య ఎక్కువైంది, స్వచ్ఛ వాదం తెర మీదకి వచ్చింది. ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఏమనుకుంటారో పౌలు గారు అన్నారు కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక త్వరగా 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చును. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చును. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించాడు, అవి అతనికి వెర్రితనం. వాడు ఏం నమ్ముతాడు? నేచర్ నమ్ముతాడు. వీడెవరట? నేచర్ నమ్మే మనిషి, న్యాచురల్ మ్యాన్. వాడు ఏమి నమ్ముతాడంటే ప్రకృతిలో వాడికి కావాల్సినవి నమ్ముతాడు తప్ప, ప్రకృతిని పూజిస్తాడు తప్ప, వాడు నేచర్ నమ్ముతాడు తప్ప నేచర్ కలగజేసిన చెప్పండి దేవుణ్ణి. వాడు ఎప్పుడైతే వాడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరించడు కనుక వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నారు చూడండి. వాళ్ళన్నిటి విషయంలో వివేచించిన కానీ అతడు ఎవరి చేతను వివేచింపడు. కిందకి క్షమించండి, వాడు ప్రకృతి సంబంధమైన మనుషులు కనుక వాళ్ళకి దేవుడి మాటలు వెర్రితనంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎర్రి పనులు చేస్తారండి. మీరు చూడండి, ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారో భయం వేయట్లేదంటే వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి ఎప్పుడో వాత వేయబడింది, ఆ మనస్సాక్షి ఎప్పుడో చచ్చిపోయింది. వాళ్ళ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు. వారి మనసులో దేవునికి ఎప్పుడైతే వాళ్ళు చోటు ఇవ్వలేదో వాళ్ళు చేసే పనులు కూడా భయానకమైన వాతావరణంలో ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ రెఫరెన్స్ మనం చూస్తుంటే, ఇన్ని ఎగ్జాంపుల్ సొసైటీలో మనం మాట్లాడుకుంటే మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? దేవుని గురించి తెలుసుకోవడం అవసరం అంటారా? దేవుని గురించి తెలియకపోయినా పర్లేదంటారు చెప్పండి? దేవుని గురించి తెలుసుకోవాలి. అందుకే సిరీస్ స్టార్ట్ చేసాం మనం.
అసలు ఏంటి, అసలు దేవుడి గురించి తెలుసుకుని అంత అవసరం అంటే చాలా అవసరం. తెలియకపోతే పురాతన కాలం నుంచి ఇప్పటివరకు జరిగేది లేచారికి. ఇంత చెప్పిన తర్వాత లింగుమని 10th పాస్ అయిపోయి, కరోనా వల్ల పాస్ అయిపోయి, ఆ వీడియోలు ఈ వీడియోలు చూసేసి ఈ సోషల్ మీడియా యుగంలో పడిపోయేలా అన్నారట. అసలు నిజంగా ఉన్నారంటారా దేవుడు? ఉన్నారా? మీ దాంట్లో ఎవడైనా మీ హాస్టల్లో అది ఉంటారు, అడగండి. అసలు దేవుడు ఉన్నాడు అడుగుతున్నాను. ఇవన్నీ పక్కన పెట్టండి. దేవుడు ఉన్నాడా, బైబిల్ ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు దేవుడు ఉన్నాడా లేదని ఒకవేళ ఇప్పుడే నన్ను అడిగితే బైబిల్ రెఫరెన్స్ ముట్టుకోకుండా వాళ్ళకి ఏమన్నా అని చెప్పే సమాధానాలు మన దగ్గర ఏమన్నా ఉన్నాయా? దేవుడు లేడన్న వారికి బాగా వినండి. అరే దేవుడు లేడనడానికి అంటే ఈ గాలి మాటలు మాట దేవుడు లేడని చాలామంది అంటారు. అది కాదు, లాజికల్గా ఒక విషయంలో ఒక సబ్జెక్ట్లో నిలబడి దేవుడు లేడు అనడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా సరి అయిన ఆర్గ్యుమెంట్స్ ఉన్నారంటే 2 ఆర్గ్యుమెంట్లు చూపిస్తారు వాళ్ళు. ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారు? ఒకటి మెటీరియల్ ఆర్గ్యుమెంట్ చూపిస్తారు, 2 లైఫ్ ఆర్గ్యుమెంట్ చూపిస్తారు. బాగా వినాలి, నా మాటలు బాగా వినండి. ఒకటి మెటీరియల్ ఆర్గ్యుమెంట్ చూపిస్తారు, 2 లైఫ్ ఆర్గ్యుమెంట్. మెటీరియల్ అంటే పదార్థవాదము, రెండోది లైఫ్ అంటే జీవవాదం. ఈ 2 ఆర్గ్యుమెంట్లు చూపిస్తారు. మెటీరియల్ వాదం అంటే ఏంటంటే ఇప్పుడున్న ఈ మన నిలబడిన ఈ భూమి కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, చంద్రుడు కానీ, కనబడుతున్న ఈ అనంతమైన విశ్వంలో మెజారిటీ ఏముంది చెప్పండి. మెటీరియల్ ఉందంటున్నారా? కళ్ళకు కనబడేది చాలా ఎక్కువ ఉందండి. కళ్ళకు కనబడేది మెజారిటీ మనకు కనబడేది ఏంటంటే పదార్థం ఉంది. ఇప్పుడు ఈ పదార్థాన్ని వాళ్ళు బేస్ చేసుకుని ఏమంటారంటే, పదార్థం ఉంది కనుక ఆ పదార్థాన్ని బేస్ చేసుకుని ఏమంటారంటే, ఈ పదార్థం విస్తరిస్తుంది. ఈ రోజుకి పదార్థం విస్తరిస్తుందంటే దేవుడు దాన్ని విస్తరింపజేస్తున్నాడా? కాబట్టి పదార్థం వ్యాకోచరం చెందుతూ విస్తరిస్తుందంటే దేవుడు లేడు అంట. ఇంకా చెప్పాలంటే ఈ పదార్థం ఎలా వచ్చిందంటే వాళ్ళు అంటారు అలా వచ్చిందంట. అలా వచ్చి అలా యూనివర్స్లో ఉందంట. అంటే భూమి ఒక పదార్థం, చంద్రుడు ఒక పదార్థం, ఇవన్నీ అలా వచ్చి ఉండిపోయినాయట. అడుగుతున్నా, ఇవి ఎవరు వాదన చేస్తారంటే దేవుడు లేడు అన్నవారు. ఇవి ఎవరు వాదన చేయరంటే ఒరిజినల్ సైన్స్ నమ్మునోడు దీన్ని వాదించడు. మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ సైన్స్ నమ్మునోడు దీన్ని వాదించడు. మరి వీళ్ళు ఎవరు అంటే సైన్స్ని నమ్మామనుకుంటున్నా దేవుణ్ణి నమ్మని పనికిమాలిన పనులు చేస్తున్న వాళ్ళు సైన్స్లో ఒక పాయింట్ ఇలా తెచ్చి, ఇదిగో పదార్థాన్ని బట్టి పదార్థం అలా ఉందో తప్ప ఈ పదార్థం వెనకాల ఎటువంటి దేవుడు లేడు, ఈ పదార్థం ఈ రోజుకి అంటే విస్తరిస్తుందంటే దీని వెనకాల దేవుడు లేకుండానే విస్తరిస్తుంది కనుక ఈ పదార్థం ఎప్పటి నుంచి ఉందని దేవుణ్ణి నమ్మని వారు ఈ పదార్థాన్ని బేస్ చేసుకుని పదార్థం అంటే మెటీరియల్ ఆర్గ్యుమెంట్ తెర మీద తీసుకొస్తారు. కానీ నిజానికి ఒరిజినల్ సైన్స్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ సైన్స్ ప్రకారం పదార్థానికి బాగా వినండి, వీళ్ళు నమ్ముతున్న నమ్మకానికి చాలా వ్యత్యాసం ఉందని మనకు ఒక ఆర్గ్యుమెంట్, ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ చెప్తుంది. దాన్ని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్న ఒక థియరీ మనం విన్నాం. ఎప్పుడో మీకు గుర్తులేకపోతే గుర్తున్నట్టే ఎప్పుడో విన్నాం. ఈసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కూడా చూడండి. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనే ఒక థియరీ ఒకటి ఉంది. అదేంటంటే ఇప్పుడు ఒక రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్లో ఒక గాలిని, ఒక వేడి గాలిని మనం నింపిన తర్వాత ఆ వేడి గాలి కొంత సమయానికి ఏమవుద్ది? చల్లగా అయిపోద్ది, కూల్ అయిపోద్ది. ఒక పదార్థం ఏడగా ఉందనుకోండి, కొంతసేపటికి ఏమవుద్ది? చల్లగా అవుద్ది. అంటే మీకు ఏమర్థం అవుతుంది? పదార్థం విస్తరిస్తుంది కనుక దేవుడు లేడని వీళ్ళంటే, ఇదే సెకండ్ లా ఏదైతే ఉందో థర్మోడైనమిక్స్ థియరీ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి ఈ ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ ప్రకారం పెడితే ఒక శక్తి, పదార్థంతో ముడిపడిన ఒక శక్తి, అంటే అధిక శక్తి నుంచి అంటే వేడి నుండి శీతలంగా మారిపోతుందే తప్ప, కుసించిపోతుందే తప్ప అది విస్తరించడం లేదు. ఏం చెప్తుంది ఒరిజినల్ సైన్స్? చెప్తుంది ఆ ఒరిజినల్ సైన్స్ అంటే విస్తరించదు. ఇప్పుడు బాగుండండి, సూర్యుడు విస్తరిస్తున్నాడు, కుసిస్తున్నాడు, ఈ సైన్సే చెప్తుంది. ఏం చెప్పండి? సూర్యుడు రోజు రోజు విస్తరిస్తున్నాడు, కుసించిపోతున్నాడా? తగ్గుతున్నాడు సైజు. చంద్రుడు సైజు తగ్గుతున్నాడు, భూమి ఆకారం మారుతుంది. ఇప్పుడు మీరు చదువులేదు ఈ మధ్య, ఇలా ఉన్న భూమి ఇంకా ఏటవాలుగా వాళ్తుంది, టైమింగ్స్ తేడా వస్తున్నాయి అంటుందా లేదు సైన్స్? అంటే బాగునండి, వేడి కలిగిన ఏదైనా ఒక రోజుకి చల్లగా ఎలా అవుతుందో ముందుకు వెళుతున్న వాహనం, అంటే ప్రయాణం ముందుకు వెళుతున్న వాహనం ఎప్పటికీ వెనక్కి అలాగే కంటిన్యూగా ఎలాగైతే ప్రయాణం చేయదో
ఈ విశ్వం కూడా ఒక్కసారి పుట్టింది. ఆ పుట్టిన విశ్వం అలా ఉంది, ఆ పుట్టిన విశ్వం అలా నడుస్తుంది. ఇది పుట్టింది అంటే దీన్ని పుట్టించిన వాడు ఎవడో వెనకాల చెప్పండి ఉన్నాడు. ఒకవేళ ఇప్పటికే వ్యాపిస్తుందంటే నేను అడుగుతున్నాను, ఎంతవరకు వ్యాపించింది? మొన్న మైకిల్ అనే ఒక సైంటిస్ట్, మొన్నే పేపర్లో వచ్చింది, మీరు చూసారు లేదో, మైకిల్ అనే సైంటిస్ట్ ఏమన్నాడంటే, ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత, నేను ఆ ప్రాజెక్ట్ రెండు జీవితం నెక్స్ట్ వీక్ ఏదో అలా పెట్టండి, దాన్ని చూపిస్తా. ఆ మైకిల్ అనే ఆయన ఏమంటాడంటే, కొంత ఏరియాకి వెళ్ళిన తర్వాత ఏ పదార్థం కూడా విస్తరించదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమంటారు, విస్తరించిపోతుందట. కానీ ఆయన ఏమంటాడంటే విస్తరించదు. అంటే బిగ్ బ్యాంగ్ థియరీకి ఏదైతే ఉందో ఈ పదార్థవాదానికి అది ఆర్గ్యుమెంట్ అన్నమాట. మీకు ఆయన అంటాడు, ఏమన్నాడంటే పరలోకం ఉంది. ఆయనే సైంటిస్ట్ అంటున్నాడు, మైకిల్ నెక్స్ట్ జే మీద ఏదో పేరు ఉంది, నాకు గుర్తులేదు. ఆయన మన చెప్తున్నప్పుడు దీని వెనకాలంటే ఈ పదార్థం వెనకాల ఏదో పరలోకం ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఎలా అంటారంటే, ఇప్పుడు ఇదంతా ఉందనుకోండి, ఇదంతా విశ్వం అనుకోండి కొంచెం చెప్పు, ఆ స్క్రీన్ లేక మనం పురాకులు ఇవన్నీ, ఇదంతా విశ్వం అనుకోండి. ఈ విశ్వంలో సూర్యుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, కనబడుతున్న పదార్థం ఉంది, కనబడని చెప్పండి డార్క్ మ్యాటర్ ఉంది, రకరకాలు ఉంది, రకరకాల వాటితో ఈ పదార్థం నిండిపోయింది. ఈ నిండిపోయిందా అని అంతటికి ఒక వైశాల్యం ఉందా లేదా? ఉందా? ఈ వైశాల్యం ఉందంటే ఇదంతా వైశాల్యం ఉంది. ఇప్పుడు నేను ఎలా లైట్ ఆన్ చేశాను అనుకోండి, అప్పుడప్పుడు టార్చ్ లైట్ మనం ఎలా ఆన్ చేసి మీరు చూడండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లైట్ అక్కడ ఆగిపోయినట్టు మీకు కనబడుతుంది. మీరు చూసారు ఎప్పుడన్నా? అంటే లైట్కి కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంది. ఇది మీకు అర్థమైతే, లైట్కి ఎండ్ పాయింట్ ఉంది. సౌండ్కి ఇక్కడ పేలిన సౌండ్ అక్కడ వరకు వినబడుతుంది, గట్టి కడితే అక్కడ వరకు వినబడుతుంది, అక్కడి నుంచి వినబడదే, దానికి కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంది. ఇది మీకు అర్థమైతే, లైట్కి ఎండ్ అవుతుంది, సౌండ్ ఎండ్ అవుతుంది. యూనివర్స్లో లైట్ని సౌండ్ని అలా పంపిస్తే విశ్వం అంచుకెళ్ళిన తర్వాత ఈ లైట్ సౌండ్ మెటీరియల్ అంతా ఒక ఏరియాలో ఆగిపోద్దట. ఇలా బఫర్ జోన్లోకి మొత్తం ఆగిపోయిన తర్వాత సౌండ్ కానీ లైట్ కానీ మెటీరియల్ కానీ ఏది ట్రావెల్ చేయని ఇంకో యూనివర్స్ స్టార్ట్ అవుద్దట. ఆ యూనివర్స్ నుంచి లైట్, అటు నుంచి లైట్ వస్తే మన దగ్గరకు వస్తుందేమో, కానీ మనం లైట్ వేసిన ఇటు నుంచి చెప్పండి వెళ్ళదట. ఆ జోన్ ఏమంటాడంటే, బహుశా దేవుడు అక్కడగానే ఉన్నాడేమో అన్నాడు మైక్. ఇప్పుడున్న సైన్స్, నవతరం సైన్స్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఇప్పుడు బహుశా ఈ ఆవలు ఉన్నాడేమో, అందుకే మన లైట్ వెళ్ళదు, మన మెటీరియల్ వెళ్ళదు, అసలు మన సౌండ్ వెళ్ళదు. బహుశా అటు నుంచి లైట్ అంటే మన విశ్వంలోకి దూసుకుపోయే లైట్ అటు నుంచి రావాలి తప్ప ఇటు నుంచి మన లైట్ వెళ్ళదు. లైట్ స్పీడ్ ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళదు. ఇప్పుడు చెప్పండి, ఒరిజినల్గా ఉన్న సైన్స్ మాట్లాడుకుంటే, సైన్స్ దేవుడు లేడని అందో చెప్పండి. సైన్స్ ఎప్పుడేమంటే చెప్పనా, డిక్లేర్ చేయదు, బహుశా అంటుంది. బహుశా ఎలా అయ్యి ఉండొచ్చేమో, దాన్ని నిరూపణ చేస్తే దాన్ని లా చేస్తారు, థియరీ పెడతారు, బహుశా అంటారు, దాన్ని తర్వాత స్థిరపరిచి దాన్ని లా అంటారు. అందుకే మెటీరియల్ వాదం చేసేవారికి, అంటే మెటీరియల్ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి భారీ కౌంటర్ ఏంటంటే, ఆ సెకండ్ లా ప్రకారం మీరు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇవ్వండి అని అడగాలి. ఎవడన్నా దేవుడు లేడంటే ఇది అడగండి, అది ఎక్కడ ఉందో అని అడుగుతారు, దాని రెఫరెన్స్ అయిన తర్వాత నన్ను అడగండి, నేను ఇస్తాను. రెండోది లైఫ్. వీళ్ళు ఏమంటారంటే, జీవం లేని దాని నుంచి జీవం వచ్చేసింది అంటారు. అంటే ఎలా వచ్చింది? అప్పుడు ఏమీ లేదంట, స్టార్టింగ్లో ఏమీ లేదట, పదార్థం ఉందట, పదార్థంలో ఆటోమేటిక్గా పుట్టేసిందంట. ఏంటి? నాకు పెద్ద డౌట్ ఏంటంటే, ఆటోమేటిక్గా పుట్టేసిందని ఆ రోజు అది ఎవడు చూశాడు? అలా పుట్టాడు, అది ఎవడు చూశాడు అంటే అడుగుతున్నాను. టెస్ట్ చేసామంటే, నీ టెస్ట్లో చాలా ఉన్నాయి లసుగులు. మొన్న కార్బన్ డేటింగ్ చేస్తే ఆ మొన్న చెక్కని సరదాగా చేస్తే, మీరు చూడండి కార్బన్ డేటింగ్ ఎన్ని లసుగులు ఉన్నాయో, చేస్తే కొన్ని లక్షల క్రితం చెక్క అన్నదండి, అది మొన్నటి చెక్క. కార్బన్ డేటింగ్ అంటే అప్పుడప్పుడు ఈ డేటింగ్ టెస్ట్లు కూడా తప్పు చెప్తాయంటే, అప్పుడప్పుడు కాదు, చాలాసార్లు తప్పు చెప్తాయి. నేను చెప్పిన టెస్ట్ ఈరోజు ఒకలా వస్తుంది, ఈరోజు చెప్పిన టెస్ట్ రేపు ఒకలా వస్తుంది, టెస్ట్లే మారిపోతున్నాయి. అడుగుతున్నాను, నీకు బేస్ ఏంటి? ఇంకా మీకు అర్థం కావాలంటే అక్కడ రాస్తున్నారు చూడండి, జీవం అనే దాన్ని ఏమీ లేని దాని నుంచి జీవం రాలేదు, కానీ ఉన్న దాని నుంచే, నా వైపు చూడండి, ఉన్న దాని నుండే జీవం వచ్చిందంటే, ఒక జీవం కలిగిన దాని నుంచి వచ్చింది తప్ప జీవం లేని దాని నుంచి రాలేదట. వీళ్ళేమంటారంటే, జీవం లేని దాని నుంచే జీవం వచ్చింది తప్ప జీవం కలిగిన దాని నుంచి జీవం రాదు. ఎందుకంటే జీవం కలిగిన దాని నుంచి జీవం వచ్చిందంటే వీళ్ళు మళ్ళీ ఏమనాలి? ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చిందో ఒప్పుకోవాలి. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చిందో ఒప్పుకుంటే ఆ జీవాన్ని సృష్టించిన చెప్పండి
జీవాధిపతి ఉన్నాడని ఒప్పుకోవాలి. అందుకే ఏమంటారంటే జీవం అలా వచ్చేసింది అంటారు. జీవం అలా వచ్చేస్తుంది, అలా వచ్చేసిందని చెప్పుకోవడానికి ఇలా కవరింగ్ స్టోరీలో ఒక స్టోరీ అని చెప్పిన ఎవల్యూషన్ థియరీ అందులో జీవిస్తాడు. మీరు చూడండి, ఎవల్యూషన్ థియరీ తప్ప ప్రాక్టికల్గా ప్రూవ్ అయిందా? కొంచెం చెప్పి మీకు అర్థమైంటే చూడండి. ఇంట్రడక్షన్ కదా, మరి పార్ట్ 1 ముగించేద్దాం త్వరగా. ఎవల్యూషన్ థియరీ అంటే తెలుసు కదా, కోతి నుంచి చెప్పండి మనిషి వచ్చాడు. కోతి నుంచి మనిషి వచ్చాడు. ఎవల్యూషన్ థియరీ ఏదైతే ఉందో నేను అడుగుతున్నాను, ఎవల్యూషన్ థియరీకి ఇప్పుడు బాగా ఉంటాయి పరిణామ క్రమం. అంటే మొదట పాకే కోతి, తర్వాత కొంచెం పైకి లేచిన కోతి. ఈ కోతికి అంటే ఈ పాకే కోతి నుంచి పైకి లేచిన కోతి కంటే ఇలా పాకే కోతి నుంచి కొంచెం ఈ ఎన్నిపోస అంటే కొంచెం పైకి వచ్చిందంట. అది ఎవల్యూషన్ అంటే కొంచెం ఇలా పైకి వచ్చిన తర్వాత కొంచెం నడవగలిగిందంట. ఆ నడవగలిగిన తర్వాత అది నడిచే దశకు వచ్చిందంట. అడుగుతున్నాను, ఈ దశ నుంచి ఈ దశకు రావడానికి ఈ కోతే రాదు. నా మాట ఈ కోతే రాదు, దీనికి పుట్టిన కోతులు, ఆ కోతులు కొంచెం పైకి లేసాయి. ఆ కోతులు దీని ఒక జనరేషన్ అంటారు. మీకు అర్థమవుతుందా? అర్థమైనట్టే. ఇది ఇలా పైకి లేచిన తర్వాత అంటే దీ జనరేషన్ అంటే ఇప్పుడు ఇది బాగా థియరీని ఎందుకు కొట్టుబడేస్తారంటే ఈ జనరేషన్లో బెండ్ అయ్యి అంటే పూర్తిగా పాకుతున్న కోతులకి బెండ్ అయిన కోతులకి మధ్యలో బాగానండి, ఈ మధ్యలో ఈ పరిణామం చెందిన ఈ పిల్ల కోతులు ఉంటాయి చూసారా, ఇవి ఇలా పరిణామం చెందినట్టు పాజిల్స్ దొరకాలి. గమ్మత్తేంటి చెప్పండి, పాజిల్స్ అంటే తెలుసుగా, ఎముకలు దొరకాలి. ఈ పాకే కోతి ఇలా బెండ్ అయింది, పరిణామం చెంది ఈ దశకు వచ్చింది, ఇలా లెగిసేలాగా ఈ మధ్యలో పిల్ల కోతులు ఎన్నుపూసం మారిన పాజిల్స్ దొరకాలి. గమ్మత్తేంటి చెప్పనా, దొరకలేదు, దొరకవు, ఎప్పటికీ దొరకవు. నడుతాను. ఆ దశ కోతులు ఆ దశలాగా ఉన్నాయి, ఈ దశ కోతులు ఈ దశలో ఉన్నాయి. మధ్యస్థపు దశ ఎముకలు ఎక్కడ ఉన్నాయి ఎవరికి తెలియదు. ఉన్నాయేటి? లేవు, రావు. ఎందుకంటే కోతి నుంచి మనిషి పరిణామ క్రమం చెప్పండి చెందలేదు. మీరు దేన్నని మీరు చూడండి, ఈ మధ్యస్థపు తాలూక పాజిల్స్ ఎప్పటికీ దొరకలేదు. కనుక డార్విన్ది సైంటిస్టులే థియరీ అంటారే తప్ప చెప్పండి లా అనరు. ఇంకా ఏం చెప్పారు? బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. నడుతున్నాను, బిగ్ బ్యాంగ్ పేలిపోవడం వల్ల ఇవన్నీ వచ్చినాయి అంటే ఇవన్నీ సూర్యుడు వస్తాడట, చంద్రుడు వస్తాడట, అన్నీ వస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, మనకు స్థలం లేదు, మనకి తిరుగుతున్నాం, స్థలం దొరుకుతలేదు, అడుగుతున్నాం. ఇప్పుడు మనకు స్థలం కావాలి అంటే ఇక్కడ బాంబు పెట్టి పేల్చేస్తే ఇంకో స్థలం వస్తుందా? పేలితే రావాలిగా ఏదో ఒకటి. ఎక్కడో బాంబు వేస్తే ఇంకో షెడ్ రావాలి, అక్కడో బాంబు వేస్తే లేదు ఇంకోటి ఏదో ఒకటి. షెడ్డే రాకపోయినా ఏదో రావాలి. పేల్చే కొద్దీ ఏమవ్వాలి? విస్తరించాలిగా. వస్తుందా? విస్తరిస్తుందా? నాశనం అయిపోతుంది చెప్పండి. క్రియేషన్ జరగదు చెప్పండి. క్రియేషన్ డిస్ట్రాయిడ్ అవుద్ది, నాశనం అవుతుంది. అందుకే బిగ్ బ్యాంగ్ థియరీని మాట్లాడుకుంటూ పోతే చాలా లొసుకులు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బాగానండి, దేవుడు లేడని చెప్పడానికి వాళ్ళు ఏ ఆర్గ్యుమెంట్, మెటీరియల్ ఆర్గ్యుమెంట్ కానీ లైఫ్ ఆర్గ్యుమెంట్ కానీ, ఈ 2 ఆర్గ్యుమెంట్లు మనం తెర మీద తెచ్చుకుంటే వాళ్ళు వాదించడానికి వాళ్ళ దగ్గర సరి అయిన పాయింట్స్ చెప్పండి లేవు. అందుకే దేవునికి వచ్చిన అవగాహన మనిషికి అవసరం అంటే చాలా అవసరం. ఇంకా రెండోది నేను చెప్తున్న జాతికి వినండి, దేవుడు ఉన్నాడని చెప్తున్న మనకి, దేవుడు లేడని చెబుతున్న వానికి ఇద్దరికి కావాల్సిన సమానమైనది ఏడు చెప్పిన ఫెయిత్ ఉండాలి. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి విశ్వాసం, దేవుడు లేడు అని చెప్పేవాడు కూడా ఏమి నమ్మాలి చెప్పండి? లేడని నమ్మాలి. ఉన్నాడని నమ్ముతున్నవాడు ఉన్నాడని ఎలా నమ్ముతున్నాడో చెప్పండి. లేడని నమ్ముతున్నవాడు కూడా లేడని నమ్మాలి. ఆ నమ్మేదాన్ని ఏమంటారంటే చెప్పండి ఫెయిత్ అంటారు. గమ్మత్తేంటి చెప్పనా, ఉన్నాడని చెప్తున్న మనకి చాలా ఆధారాలు ఉన్నాయి, లేడన్న వాడికి ఉన్నది ఒకటి చెప్పండి, ఆడ నమ్మకం తప్ప ఇంకేమీ లేదు. ఉన్నాడని చెప్పడానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఏమున్నాయి? మొట్టమొదటిగా ముగించుకుంది ఒక 7 పాయింట్లు మీరు చూడండి. ఉన్నాడనడానికి మొట్టమొదటి లేఖనాలు ఉన్నాయి. అదే బైబిల్ మన దగ్గర ఉందిగా. ఈ బైబిల్ మీరు చూడండి, ఎన్ని భూకంపాలు వచ్చాయి, ఎన్ని రాజ్యాలు తిరగబడ్డాయి, ఎన్ని నాగరికతలు నశించిపోయాయి, ఎన్ని పుస్తకాలు నశించిపోయాయి, రాజుల దస్తావేజులు ఏమైపోయినాయి, జెండా వ్యవస్థ బుక్కు, పూర్వకాల బుక్కులు ఏమైపోయినాయి, ఇరాన్ ఇరాక్ పురాతన చరిత్రలు ఏమైపోయినాయి, మెసపటోమియా నాగరికతల్లో అనేకమైన బొమ్మల లాంగ్వేజ్తో రాయబడిన ఆ పుస్తకాలు శిలలు ఏమైపోయినాయి, చాలా నశించిపోయాయి. ఈజిప్ట్లోని అనేకమైన బుక్స్ ఏమైపోయినాయి, మూలాలు పోయాయి, అనేక పుస్తకాలు నశించిపోయాయి, అనేక గ్రంథాలు నశించిపోయాయి, రాజ్యపు దస్తావేజులు నశించిపోయాయి. అక్కడ వరకు ఎందుకు నిన్న కాక మొన్న 3 శతాబ్దాల వెనక్కి వెళ్తే, 300 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్తే మన రాజులు ఏం పరిపాలించారో సరైన దాఖలాలు మన దగ్గర ఉన్నాయా? లేవు. అక్కడ వరకు ఎందుకు 5వ తరగతిలో పుస్తకాలు నీ దగ్గర ఉన్నాయా?
లేవు. 4వ తరగతి బుక్స్ నీ దగ్గర ఉన్నాయా? లేవు. 10th క్లాస్ బుక్స్ నీ దగ్గర ఉన్నాయా? లేవు. నీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బుక్స్ నీ దగ్గర లేవు అడుగుతున్నాను. అరే 3-4 సంవత్సరాలు 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఏ పుస్తకం వాడే నాకే లేదు, ఆ బుక్కే నా దగ్గర లేనప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు భూకంపాలు, ప్రమాదాలు, సృష్టిలో అనేకమైన జాతి మీద జాతి తిరగబడిన అనేకమైన యుద్ధాలు, ఇన్ని జరిగిపోయిన, జాతులు మారిపోయిన, తరాలు మారిపోయిన, పరిస్థితులు మారిపోయిన, అన్నీ మారిపోయినా ఎప్పటికే చెదిరిపోయిన ఒక పుస్తకం అలా ఉండిపోయింది. ఆ పుస్తకం పేరు చెప్పండి, బైబుల్. ఇప్పుడు చెప్తున్నాను, ఈ బుక్ ఈ రోజుకి ఇది మన దగ్గర ఉన్నది ఒరిజినల్ అంటే ఒరిజినల్ ప్రతులు దొరుకుతున్నాయి. ఆ ఒరిజినల్ ప్రతులు యెషయా గ్రంథం ఇక్కడ పెట్టుకుని ఇప్పుడున్న యెషయా గ్రంథంలో చదివితే అక్షరాలు కూడా మారలేదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మత్తయి సువార్త దొరికింది, పాత ఒరిజినల్ మత్తయి సువార్త మన ఇండియాలో కూడా సిరియన్ బాప్టిస్ట్లో. ఇక్కడికి అప్పుడున్న మత్తయి చదివితే 2000 సంవత్సరాల క్రితం ఉన్న మత్తయి సువార్త చదివితే ఇప్పుడున్న మత్తయి సువార్త యాజ్ ఇట్ ఈజ్ మత్తయి సువార్త ఉంది. మీకు ఏమర్థం వచ్చింది చెప్పండి? అంటే ఎంత ట్రావెల్ చేసి ఈ బుక్ మన దగ్గరకు వచ్చిందంటే, మొదటి ఆర్గ్యుమెంట్ దేవుడు నమ్ముతున్న వాళ్ళ దగ్గర, దేవుడు నమ్ముతున్న వాళ్ళకి మన దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్పిన, బైబుల్ దేవుడు ఉన్నాడని ఆధారం. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే 19వ కీర్తన మొదలు వచ్చుండండి. 19వ కీర్తన మొదలు వచ్చుండండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కన్నులు భూమి అంతటా వ్యాపించుచున్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటన బయలుదేర్చున్న. ఎంత బాగా రాస్తున్నాడు 19వ కీర్తన, ఎంత కాస్మాలజీ మాట్లాడుతున్నాడండి. దేవుడు ఉన్నాడనడానికి మొదటి ఆర్గ్యుమెంట్ రుజువు ఏంటంటే లేఖనాలు, బైబిల్. నడుతున్నాను, ఈ బైబిల్ నిజమనడానికి ఇందులో ఉన్న హిస్టరీ బయట ఉంది, ఇందులో ఉన్న జాగ్రఫీ బయట ఉంది, అందులో ఉన్న వ్యక్తుల యొక్క లైఫ్ స్టైల్ బయట ఉన్నాయి, గుట్టలు బయట ఉన్నాయి, సముద్రాలు బయట ఉన్నాయి, ప్రాంతాలు బయట ఉన్నాయి. ఈ బైబిల్ రైట్ అనడానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఇందులో ఉన్న సముద్రాలు ఇప్పటికి కనబడుతుంది, ఇందులో ఉన్న మెట్లు ఇప్పటికి కనబడుతుంది, ఇందులో ఉన్న చరిత్ర బయట కనబడుతుంది. ప్రతిదీ ఇందులో ఉన్నవన్నీ నిజంగా బయట కనబడుతున్నాయి అంటే ఇందులో రాయబడిన దేవుడు కూడా చెప్పండి నిజంగా ఉన్నాడు. రెండో ఆర్గ్యుమెంట్ చెప్తుంది ఇదే బైబిల్, సృష్టి దేవుడు ఉన్నాడని వివరిస్తుందట. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం, ఎంత బాగుందన్న పదం, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపడుతుంది. ఎప్పుడన్నా ఆ వీడియో చూడండి, ఈ నెట్ఫ్లిక్స్లో దిక్కుమాలిన సినిమాలో చూడక ఆ నాసా డాక్యుమెంటరీస్ ఉంటాయి, మీరు చూడండి. ఎన్నున్నాయి, ఇప్పుడు మొన్న పంపిన ప్రయోగం చేసిన ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అందులో మీరు చూడండి. లైవ్లో అప్పటి వరకు ఎందుకు, మీరు ఎక్కడే యూట్యూబ్లో నాసా వీడియోస్ లైవ్ అని కొట్టండి. ఇప్పుడు స్పేస్లో ఇప్పుడు ఈ టైంలో ఏం జరుగుతుంది అలా మనకు కనబడి ఆ వీడియోలు చూడండి. అసలు ఈ సృష్టిని చూస్తుంటే మనకు మతిపోతుంది, అసలు ఆడ సృష్టిలో మనం ఎలా బతుకుతున్నావురా అని. ఇప్పుడు ఆన్ లైవ్ వస్తుంది, మీరు చూడండి. ఇంత పెద్ద భూమి అలా తేలుండడం ఏంటి, అది అలా ఉండడం ఏంటి? చాలా గ్రంథాలు ఏమన్నారు చెప్పిన, పంది మోస్తుంది అన్నారు భూమిని. ఇలా పంది ఒకడు ఎలా మోసాడంటే, ఎవరైనా అడగండి, ఒక పంది ఏమి ఎలా మోసిందంట, అదే ఇట్లా రాయల్ అట్లాస్ దేవు ఇలా మోస్తున్నాడట, ఒక ఆయన ఇలా మోస్తున్నాడట, ఒక ఆయన ఇలా తిప్పుతున్నాడట. ఎవరికి కనబడలేదు స్పేస్లోంచి చూస్తే మోసినట్టు. కానీ బైబిల్ ఏమని చెప్పిన, ఆకాశంలో భూమిని, ఆ పదం మీకు అర్థమైతే భలే అనిపిస్తుంది, భూమిని, నక్షత్రాలని, బైబిల్లోని పదం చెప్పిన పరిచాడట. దుప్పట మీద పరిచాడు, చూసాడా, దుప్పట మీద పరిచినట్టు అలా పరిచాడు. దుప్పట అనగానే చాలా కాలం నవ్వుకున్నారండి ఈ సైంటిస్టులు అందరూ. ఇప్పుడు నోరు మూసుకొని ఒప్పుకుంటున్నారు. ఏంటి చెప్పిన, ఎవరైతే ఉన్నారో ఐన్స్టీన్ ఏమంటాడంటే భూమి గాల్లో లేదన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతుంది, భూమి గాల్లో లేదట, మనకు కనబడిన దుప్పల్లాంటిది. అంటే వాళ్ళకి ఆ పదం అర్థం అవ్వాలండి, దుప్పల్లాంటిది అంటే ఏదో ఉందట, అది మనకు కనబడదట. అందులో అలా ఒక్కొక్కటి అలా పెట్టారట. అందుకే వీడియోస్ మీరు చూడండి, సెంటర్లో వాల్యూ ఎక్కువ ఉన్నదంటే ద్రవ్యరాశి ఎక్కువ ఉన్న ఒక మెటీరియల్ అలా పడేసాం అనుకోండి, అది పడేసినప్పుడు ఇప్పుడు దుప్పటి ఇలాగే సెంగు 4 సెంగులు పెట్టి మధ్యలో పడేసాం అనుకోండి, సెంగు ఏమవుద్ది, బెండ్ అవుద్ది. ఈ బెండ్ అయిన తర్వాత ఈ చుట్టూ తిరుగుతున్న బాల్స్ ఉన్నాయి చూసారా, ఈ బెండ్ అయిన చుట్టూ అంటే ఇప్పుడు బాల్ ఇలా వదిలేసాం అనుకోండి, ఇది ఎలా తిరుగుద్ది,
ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి అప్పుడు మధ్యలోకి వెళ్తారు. దీన్ని ఏమంటాడంటే ఆ థియరీ ప్రకారం అయినా ఈ సృష్టి అంతా దుప్పట్లాగా పరుచుకుపోయింది, ఆ దుప్పట్లో ఇవన్నీ పేర్చబడి ఉన్నాయి. ఆయన అంటాడు దీని నుంచి ట్రావెల్ చేస్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం కూడా మనకి తెలియదు అంట. అందుకే ఎబ్రీ పత్రిక కానీ కీర్తన కానీ ఏమంటాడంటే అంతరిక్షం నీ చేతి పని ఎవరుస్తుంది, దాన్ని అలా పెట్టావు, భూమి అక్కడ ఉండాలని అలా పెట్టావు, ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరగని భూమి కన్నా బరువు సూర్యుడికి పెట్టావు, దాన్ని అలా సెంటర్లో పెట్టావు, సెంటర్లో ఉంది కనుక ఇవి చుట్టూ ఏం చేస్తున్నాయి చెప్పండి, తిరుగుతున్నాయి. స్పేస్లో ఉందనుకుంటాం కానీ ఖాళీలో అది అలా ఏలాడు లేదట, దాన్ని అలా పెట్టాడట, అలా పెట్టాడు కనుకే ఈ చుట్టూ అలా తిరుగుతున్నాయట. ఆయన అంటాడు శూన్యంలో వేలాడదీశాడు. నిజంగానే మీరు చూడండి ఆ దుప్పటి మీద దాన్ని అలా ఏలాడదీశాడు. అందుకే ఆయన దేవుడు అంటాడు ప్రభువా నువ్వు ఆకాశాన్ని ఎలా మడతెట్టేస్తావంటే చెప్పండి, దుప్పటి వస్త్రం మడతెట్టండి, ఇలా మడతెట్టి అలా పాడేస్తాడు ఒకేసారి దేవుడు. అంటే ఆయన సైన్స్ మనకి అర్థమయ్యే భాషలో మాట్లాడాడు కానీ ఈరోజు మాట్లాడుకుంటూ వింతగా ఉంది ఈ సృష్టి దేవుని పనిని చెప్పండి వివరిస్తుంది. అంత ఎలా నడుస్తుంది సిస్టమేటిక్గా ఆలోచించుకుంటే విచిత్రంగా అనిపిస్తుంది. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటో ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, క్షమించండి మూడో ఆర్గ్యుమెంట్ రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక ముగిద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. ఇప్పుడు బాగుందండి. చాలామంది అంటారు మనకు బైబిల్ ఉంది కాబట్టి బైబిల్ ప్రకారం పోతుందండి, మరి బైబిల్ లేని వాళ్ళ సంగతి ఏంటంటే దేవుడు అన్నాడట వాళ్ళకి బైబిల్ని హృదయాల మీద రాశాడట. ఆ హృదయమే చెప్తుందట ఏమని, నువ్వు మంచోడు కదరా, నువ్వు తప్పుడు వ్యక్తివురా అని. నీకు నైతికత చేయాలనిపిస్తుందిరా, కానీ నువ్వు నైతికత చేయలేవురా అని. మనకి ధర్మశాస్త్రం కళ్ళ ముందు ఉంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఎక్కడుందని చెప్పండి, హృదయం ఉంది. అంటే మూడో ఆర్గ్యుమెంట్ చెప్పిన మనిషికి మనస్సాక్షి ఉంది, ఉందా లేదా? ఇప్పుడు బాగుంది. కోతుల నుంచే మనిషి వస్తే కోతులకి మనస్సాక్షి ఉందా అడగండి. ఏ కోతునైనా నీకు మనస్సాక్షి ఉందా అని అడుగు, దాన్ని వెళ్ళి చెప్తుందా అవును నాకు మనస్సాక్షి ఉంది, ఈ మధ్య నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతుందని చెప్తుంది. అది రిగ్రెట్ అవుతున్నాను, మొన్న ఆ సెట్ మీద తోకపోయి సెట్ మీద దూకేసాను, రిగ్రెట్ అయ్యానని చెప్తుంది. అది కోతులకి మనస్సాక్షి ఉందా? భవిష్యత్తు అడుగుతున్నాను, కోతులకి భవిష్యత్తులో మనస్సాక్షి వస్తుందా? మూడో ఆర్గ్యుమెంట్. పోను కోతులకి కాదు, సృష్టిలో ఏ జీవికైనా మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి అంటే ఏంటి? నైతికత ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అంటే హృదయం చెప్తుంది ఇది తప్పు ఇది తప్పు కాదని. మనుషులకి మనస్సాక్షి అనేది ఉంది, సృష్టిలో ఏ జీవికైనా ఉందా? ఆ మనస్సాక్షి చెప్తుందట ఏమని చెప్పండి, తప్పు చేస్తున్నావురా, తప్పు చేస్తున్నావురనే. అంటే నువ్వేదన్నా ఒక పని చేసినప్పుడు దేవుడు లేడు, నేను అడిగేవాళ్ళు లేడు, మీ మాస్టర్ లేడు, మీ పేరెంట్స్ లేరు, ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక తుంటర పని చేయి. ఆ తుంటర పని చేసినప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత నీ మనసు ఏమంటే చెప్పనా, ఎందుకు చేసావురా అని లాగుతుంటా చూసారా? అది అలా లాగుతుందంటే ఆ కాన్షియస్సే చెప్తుందంటే ఏమని చెప్పండి, దీన్ని పెట్టినోడు ఎవరో ఉన్నాడు అని. నేను కంట్రోల్ చేయడానికి పెట్టినవాడు ఎవడు ఉన్నాడు, ఆ మనస్సాక్షి చెప్తుంది. ఆయన ఉన్నాడని ఆ మనస్సాక్షి చెప్తుంది. అందుకే ఈ మనస్సాక్షి ప్రకారం మనకు అర్థం అవుతుంది ఏంటంటే దేవుడు ఈ మనస్సాక్షిని పెట్టాడని స్పష్టంగా ఈ రామభద్ర చెప్తుంది. దేవుడు అనే ఒక ఆయన ఆ మనస్సాక్షిని పెట్టాడు గనకే అది పనిచేస్తుంది. మీకు చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపులే. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, ఇది అడ్వాన్స్ సిరీస్ అండి, ఇది ఈ సిరీస్ అండి, ఇది అప్గ్రేడ్ సిరీస్ అండి అంటున్నాం కదా అని అడుగుతున్నాను. దానికి అప్గ్రేడ్ వెర్షన్ ఎలా వచ్చింది? దానికి అలా వచ్చిందంటారా? చాలాసార్లు చెప్పిన అకౌంట్స్ మేము చెప్తున్నాను అండి, 2x2 కొడితే ఎంత అవుతుందండి? 4 రావాలి, 6 వచ్చిందని డిస్ప్లే పోయిందని. 4 2 రెళ్ళు చెప్పండి, 4 దానికి 2 రెళ్ళు 4, 20,000 ఎంత, 60,000 ఎంత, లేదా 100 ఎంత అని దానికి ఎలా తెలుసండి? దానికి పెట్టినోళ్ళు ఆ లెక్కలో జాబితా సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ వాడుకుంది కనుక వాడు పెట్టాడు కనుక ఇదంతా వచ్చింది. ఈవెన్ ఏ వాడబడాలన్నా ఏని పుట్టించేవాడు ఒకడు ఉండాలి.
అవన్నీ ఉంటేనే ఈ ఈ యొక్క వస్తువులు అవన్నీ పనిచేస్తాయి. మీకు అర్థమైతే మనలో ఒక మనస్సాక్షి, తప్పు ఒప్పు, మంచి ఫీల్, లవ్, అపరాధ భావం, రకరకాలు ఈ ఫీల్స్ అన్నీ మనలోకి వస్తున్నాయంటే దీన్ని పెట్టింది ఎవరు చెప్పండి? ఎవరో ఉన్నారు. నేను త్వరగా ముగిస్తున్నాను. మరొకటి 4వ ఆర్గ్యుమెంట్ రాస్తున్నారా? 1 లేఖనాలు, 2 సృష్టి, 3 మనస్సాక్షి, 4వది కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, కారకం ఉండాలి. ఇమేజ్ చూపిస్తాడు, వీలైతే మొబైల్లో మీరు చూడండి. ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఇలా పడిపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, మెసేజ్ ముగించి చెప్పండి. మరి ఇక్కడి నుంచి బాగుండండి, ఇది ఇలా పడిపోవాలంటే ఏం చేయాలి? కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే బాగుండండి. ఇది పడాలి అంటే చెప్పండి, ఒక కారకం ఉండాలి, ఎఫెక్ట్ ఉండాలి. ఒక కార్యం జరగాలి అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏదో ఒకటి. అంటే ఏదన్నా జరగాలి అంటే, ఒక శక్తి పని చేయాలి అంటే దాని వెనకాల ఒక ఎఫెక్ట్ ఉండాలి. నిలబడిన ఇటుకలు ఇలా గెంటాలి అంటే అది ఇమేజ్ ఉంటుంది. ఇటుకలు కానీ ఏదైనా నిలబడిన వస్తువుని ఇలా గెంటాలి అంటే ఆ గెంటేవాడు అక్కడ ఉండాలి. అవన్నీ ఉంటేనంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆర్గ్యుమెంట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. ఈ సృష్టి పేలిపోతే వచ్చిందంటే నడుతున్నాను, ఇలా పేలిపోతే వచ్చిందంటే ఆ పేలిపోవడానికి నిప్పెట్టిన ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? లేదు పోనీ ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? ఆ పేలిపోయే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పదార్థం అలా వస్తే అది ఎలా వచ్చింది? ఎలా వస్తాయని అడుగుతున్నాను. ఈ టేబుల్ అలా వచ్చేసిందా? ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది ఎవరో పెట్టారు ముందుగా 4-5 వచ్చి. ఆ కెమెరా ఎలా వచ్చింది? ఆయన పెట్టాడు. ఈ మైక్ ఎలా వచ్చింది? ఎవరో పెట్టారు. ఇవన్నీ పెడితే ఇవన్నీ మీకు వచ్చి. అందుకే చూడండి, ఎబ్రీ పత్రికలో ఒక మంచి మాట రాశాడు చూడండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఈ షెడ్డు ఎవడో ఒకటి ద్వారా కట్టబడింది. ఆ కళ్యాణ మండపం ఎవరో ఒకరి చేత కట్టబడింది. ఇక్కడ ఉన్న ప్రతి ఆకారం ఎవరో ఒకరి చేత కట్టబడింది. కానీ ఆయన ఎగ్జాంపుల్ చెప్తే ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, ఈ కనబడుతున్నదంతా సమస్తాన్ని నిర్మించింది ఎవరు చెప్పండి? దేవుడట. ఇవన్నీ మనకు కనబడుతున్నప్పుడు బాగా వినండి, ఇవన్నీ మనకు కనబడుతున్నప్పుడు ఎవరో ఒక ఇల్లు చూస్తున్నప్పుడు ఇల్లు ఎవరో కట్టారు, భలే కట్టారు అంటాం. ఒక ఇల్లు చూస్తున్నప్పుడు భలే కట్టారు, ఒక వస్తువు చూస్తే భలే తయారు చేస్తారని మనం ఎలా అయితే అంటామో, ఇంత పెద్ద విశ్వం అందంగా మనకు కనబడుతుందంటే చెప్పండి, దీన్ని కట్టినవాడు చెప్పండి ఉన్నాడు. నేను త్వరగా ముగిస్తున్నాను. 5వది టెలియాలజీ ఆర్గ్యుమెంట్ అంటారు. టెలియాలజీ ఆర్గ్యుమెంట్ అంటే సృష్టిలో ప్రతిదానికి ఒక డిజైన్ ఉంటుందట. ఏంటి? సృష్టిలో ప్రతి దానికి ఒక డిజైన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, చెట్టు ఉంది, ఎలా పడితే అలా ఉంది. అది దాని ఆకుని ఎప్పుడైనా దగ్గర చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉంటుందో. దాని చెట్టు వేర్లు చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది. దాని పువ్వుని చూడండి ఎంత చక్కగా ఉంటుంది. దాని కలర్ చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉంటాయో. దాని కాయ చూడండి, దాని గింజలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి. మీరు సృష్టిలో ఏదైనా మీరు చూడండి, ఈ డిజైన్లు అన్నీ చూస్తున్నప్పుడు అరే ఎంత బాగా డిజైన్ ఎలా జరిగిందిరా. ఈసారి మీకు ఇంటికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఊపిరితిత్తుల బాధలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, లంగ్స్ బాధ ఇంకేదైనా వచ్చింది అనుకో, మీరు చూడండి. మనకు అది ఎత్తారు కదా కాపీ. చూసిన తర్వాత మీరు పెట్టుకుని చెట్టు బొమ్మ ఈ బొమ్మ దగ్గర పెట్టుకుని చూడండి, సేమ్ చెట్లు ఏర్లు ఉన్నట్టే ఉంటాయి. ఆ ఏర్ల నుంచి పీల్చుకుని వదిలేసిన గాలినే ఈ ఏర్లు పీల్చుకోవాలి. ఈ ఏర్లు ఎక్కడ బతకాలంటే చెప్పండి, ఆ వేర్లు అక్కడ బతకాలి. ఇదంతా ఒక డిజైన్ వర్క్లో మీకు కనబడట్లేదా? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే సృష్టిలో ప్రతి దానికి ఒక డిజైన్ ఉందంటే ఉంది. మన నిర్మాణం ఉంది. నడుతున్నాను, మనం ఎలా ఉన్నాం, ఆడవాళ్ళు అలా ఉంటారు, వాళ్ళు అలాగే ఎందుకున్నారు, మనం ఇలాగే ఎందుకున్నాం. మగాడు ఎందుకు ఎంత చక్కగా ఉన్నాడు, ఆ స్త్రీ ఎందుకు అంత చక్కగా ఉంది, వీళ్ళ నిర్మాణం ఎలా ఉండేది, మన నిర్మాణం ఒక డిజైన్ మనకు కనబడుతుంటే మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? ఈ డిజైన్స్ అని చెప్తున్నాయి. చెట్టు ఒక డిజైన్, పుట్ట ఒక డిజైన్, మెట్ట ఒక డిజైన్, మనిషి ఒక డిజైన్. ఈ డిజైన్లు అన్నీ చెప్తున్నాయట డిజైనర్ ఉన్నాడు అని.
ఈ టేబుల్ మనకు డిజైన్ కనబడుతుంది, దీని డిజైనర్ ఎవడో ఉన్నాడు. ఈ మొబైల్ డిజైన్ కనబడుతుంది, దీని డిజైనర్ ఎవడో ఉన్నాడు. ప్రతి దానికి ఒక డిజైన్ కనబడుతుందంటే ఈ సృష్టిలో డిజైన్ చేసిన డిజైనర్ ఎవరో చెప్పండి, ఉన్నాడు. ఆయన పేరే చెప్పండి, సృష్టికర్త. డిజైన్సే కాదు, డిజైన్స్ అన్నీ ఒక లెక్కల ప్రకారం ఉన్నాయంట. అందులో చెబుతాడు, మీరు ఇంటికి వెళ్ళి చూడండి ఒకసారి. యూనివర్సల్ కోడ్ అని ఒక కోడ్ ఉంది యూనివర్స్లో. ఏంటి చెప్పండి? సృష్టికర్త కోడ్ చెప్పండి. 666 మీ బాగుందా? సృష్టికర్త కోడ్ ఏంటి చెప్పిన? 369. అంటే నేను చెప్పింది కదా, ఆయన చెప్తున్నాడు. ఎవరు? నికోలస్ టెస్లా. నికోలస్ టెస్లా అంటే ఎవరు? అంతే ఇంకా సంగతులు. కూర్చున్నాం కదా ఫ్యాన్ కింద, చెప్పండి. అది కనిపెట్టింది ఎవరు చెప్పండి? ఫ్యాన్ కాదు, కరెంట్ కనిపెట్టింది ఎవరు చెప్పండి? నికోలస్ టెస్లా. ఆ నికోలస్ టెస్లా చాలా చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఆ నికోలస్ టెస్లా ఏమంటాడంటే, ఈ సృష్టిలో ఒక నెంబర్ ఉందట, దాని పేరు 369 అట. ఈ నెంబర్ లేకుండా ఏది నడవదట. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ 3. ఇంకా సృష్టిలో మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు చూడండి 9, ఇంకా బాగా రకరకాలు. ఎక్కడే మీరు చూడండి 9 నెలలు అనే సంఖ్య లేకుండా ఒక మనిషి ఈ భూమి మీద రాడు. 9 మీరు 9, 3, 6 ప్రతి దానితోని లెక్క ముడిపడి ఉంటుంది. అక్కడ వరకు ఎందుకు? మీరు ఇంటికి పోయిన తర్వాత ఒక నీటి చుక్కను అలా వలపాలి అంటే, ఒక కుళాయి నుండి పడుతున్న, ట్యాప్ నుండి పడుతున్న నీటి చుక్క అలా పడాలి. మీరు కట్టేసిన తర్వాత లాస్ట్ డ్రాప్ పడుతుంది చూసారా, ఆ డ్రాప్ ఇలా పడాలన్నా అది అలా పడిపోదంట. 369 లెక్క ప్రకారమే పడుతుందంట. ఈ అబ్బాయి అందంగా ఉన్నాడు, ఈ అమ్మాయి అందంగా ఉంది అని ఒక అదే మిస్ యూనివర్స్ అంటారు చూసారు. మిస్ యూనివర్స్ అంటే, మిస్ యూనివర్స్ అందంగా ఉందని ఎలా అంటారు? పొడవుంటుంది, ఎలా ఉంటాయి, బక్కలా ఉంటాయి అనేస్తారా? అనరు. ఎలా అంటారంటే, ఇప్పుడు నెంబర్ ఉంది చూసారా, ఈ నెంబర్ ప్రకారం ఆ కొలతకు ఆ ముఖం ఇలా సెంటర్లో పెట్టి ఆ ముఖాన్ని కొలతకు సరిగ్గా సరిపోతే అమ్మాయి మిస్ యూనివర్స్ అన్నమాట. ఈ చెట్టు అందంగా ఉందంటే ఆ లెక్కకి సరిపోవాలి. ఈ పుట్ట అందంగా ఉందంటే ఆ లెక్కకి సరిపోవాలంటే 369లో ఏ డిజైన్ అయితే ఉంటుందో అది అందమైన డిజైన్ అన్నమాట. ఏదన్నా మీరు చూడండి, అక్కడ వరకు కొన్నిసార్లు పెయింట్లు పెడతారు, పెద్ద పెద్ద 5 స్టార్లో 7 స్టార్లో పెయింట్ పెడతారు. ఇంకా మీరు రెస్టారెంట్లో కూడా పెడతారు ఈ మధ్య. ఆ పెయింట్ పెట్టినప్పుడు ఇది అవ్వటం ఎలాంటి పెయింట్ పెట్టడం అనుకుంటాం మనకు అర్థమవుతుంది. దానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క సరిపోద్ది. ఆ లెక్క ప్రకారం ఆ పెయింట్ అందంగా ఉందని ఆ లెక్కల ప్రకారం, అందుకే దానికి అంత కాస్ట్. మనం అనుకుంటాం 100 రూపాయలకి వేస్ట్ ఇది అంటాం మనం. దానికి లెక్కలు ఉంటాయి. ఒక పెయింట్ అందంగా ఉండాలన్నా, ఒక మనిషి ముఖం అందంగా ఉండాలన్నా నికోలస్ టెస్లా అంటాడు ఈ లెక్కకి సరిపోతుంది. సృష్టిలో డిజైన్ కూడాట, ఈ డిజైన్స్ అన్నీ చెప్తున్నాయట, డిజైనర్ ఉన్నాడు. అందుకే నికోలస్ టెస్లా ఏమంటాడంటే, దేవుడు చాలా పెద్ద లెక్కల మాస్టర్ అంట. ఆ ఇసుక రేణువు దాని సైజు ఒక లెక్కలు ఉంటుందట. చెదిరిపోయి పడిపోయిన మట్టి పిడక ఏదైతుందో ఆ మట్టి బెడ్డ కూడా ఒక లెక్కలు ఉంటుందట. ఏదైతుందో ఎదుగుతున్నా, ఆ ఏదైతుందో మనకు కనబడుతున్న ఆ గడ్డె పరక కూడా ఒక లెక్కలు ఉంటుందట. ప్రతిదీ నీటి చుక్క, మనకు కనబడుతున్న ఇసుక రేణువు, నీ ముఖము, నేను, బ్లడ్, ఎముకలు అన్నీ చివరికి మన DNA కూడా చెప్పండి ఒక లెక్కలో ఉంటుందట. ఈ లెక్కలన్నీ చెప్తున్నాయట డిజైనర్. చెప్పండి ఉన్నాడు. మొదటి చెప్పిన 6వది నైతికత. ఈ మధ్య చిన్నపిల్లల్ని చంపేసి టబ్లో పెట్టేశారు, మీరు చూసారుగా అక్కడ. తర్వాత పోలీసులు ఆడి చెరువులో దూకి చచ్చిపోయాడు, లేదా పరిగెట్టేది అయిపోయాడు, అన్నీ ఈ మధ్య చెరువులోకి దూకేస్తున్నారు ఏటో మరి. అదేం తర్వాత స్టోరీలు అండి. అది మానవ హక్కుల సంఘాలు చూసుకుంటాయి. కానీ విషయం ఏంటంటే, చిన్న పిల్లని ఆడుకునే పిల్లని పనికి మనలోకి తీసుకెళ్ళి ఆ లోపల టబ్బులో పెట్టి చంపేశాడంటే అందరి మనసు ఒకేసారి ఏమనిపించింది చెప్పండి? బాధ అనిపించింది. ఇలాంటి పని చేసేటప్పుడు మనిషేనా అన్నాం. అంటే ఆ పని చేస్తే చెప్పండి మనిషి కాదు. నేను అడుగుతున్నాను, ఆడు చనిపోయిన తర్వాత అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్, చనిపోలేదు చెప్పండి. కానీ అందరూ ఏం చేస్తాను చెప్పండి? భలే జరిగింది అనుకుంటున్నారు. గమ్మత్తు ఏంటి చెప్పనా? ఇలా చెయ్యకూడదు, ఇది తప్పు అని నీ మనస్సాక్షి చెప్తుందంటే నీకు అర్థం కావాలి, మానవుల్లోకి ఆ నైతికత ఎలా వచ్చింది. మనిషిని ఇక్కడ చంపినా తప్పే, అమెరికాలో చంపినా తప్పే, లండన్లో చంపినా తప్పే, ఇంకా చెప్పండి ఆస్ట్రేలియాలో చంపినా తప్పే, యూరోప్లో చంపినా తప్పే.
ఇది తప్పు అని, రాజ్యాంగాల్లో ఇది తప్పు అని రాసుకునే నైతికత మానవుడికి ఎట్లా వచ్చింది? మనకు అర్థం కావాల్సింది ఏంటి చెప్పనా? మనిషికి పుస్తకాల్లోకి ఈ చట్టాలు ఎక్కక మునిపే చెప్పండి, నైతికత అనేది లోపల చెప్పండి రన్ అవుతుంది. ఈ నైతికత ఆర్గ్యుమెంట్ చెప్తుందట, అంటే మోరల్ ఆర్గ్యుమెంట్ చెప్తుందంటే ఏమని? ఈ నైతికత ఉందంటే దీన్ని పెట్టినోడు కూడా చెప్పండి ఉన్నాడు. ఇక్కడ తప్పు, ఈ నరహత్య తప్పు, అబద్ధం తప్పు, దొంగతనం తప్పు, ఎదుటోళ్ళు లాక్కోవడం తప్పు నడుతున్నాను. 10 కమెంట్స్లో ఉన్న కంటెంట్ లేకుండా ఏ రాజ్యాంగం అన్నా ఉందా? ప్రతి రాజ్యాంగంలో 10 కమెంట్స్ ఏవైతే ఉన్నావో దాని కంటెంట్ని బేస్ చేసుకునే రాజ్యాంగం ఉండాలి. నేను ముగిస్తున్నాను. ఇవన్నీ మనకు చెప్తున్నాయి దేవుడు అన్నాడు. 1 బైబిల్ లేఖనం చెప్తుంది దేవుడు ఉన్నాడు. 2 సృష్టి చెప్తుంది దేవుడు ఉన్నాడు. 3 మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడు. 4 కాస్మాలజీ ఆర్గ్యుమెంట్ చెప్తుంది దేవుడు ఉన్నాడని. 5 టెలియాలజీ డిజైన్ ఆర్గ్యుమెంట్ చెప్తుంది దేవుడు ఉన్నాడని. ఇప్పుడు మీరు చూడండి 6 నైతికత చెప్తుంది. 7వది చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. 7వది విశ్వంలో ప్రతి మనిషికి దేవుడిని ఎతకాలన్న ఆతృత ఉంటుందంట. ప్రతి ఒక్కడికి దేవుని గురించిన జ్ఞానం. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, మనుష్యుడు దేవుడిని తడువులాడి చెప్పండి. తడువులాడంటే వీడికి తడవాలంటే దేవుడిని ఎతకాలనిపిస్తుంది. అందుకే చూడండి, దేవుడు విశ్వంలో ఉన్నాడా 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 ఉన్నాడని పురాతన మనుషుల దగ్గర నుంచి ఇంత సైన్స్లో కూడా మనుషులు ఏం చేస్తారు చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడా లేడని ప్రతిసారి ప్రశ్న సమాజంలోకి వస్తుందంటే ఈ మనిషికి ఏం ఎతకాలనిపిస్తుంది చెప్పండి? దేవుణ్ణి ఎతకాలనిపిస్తుంది. మరో మాట మీరు చూడండి, దేవుణ్ణి ఎత్తుకే గుణం మనుషులకు ఉంది కనుక ఈ గుండెకి దేవుడు కావాలి. ఈ మరి గుండెకి దేవుడు కానప్పుడు దేవుడు ఎందుకు దూరం అయిపోయాడంటే ఆదాం పాపం చేసిన తర్వాత, నోహు ప్రజలు పాపం చేసిన తర్వాత, మనుషుడు దూరం దేవుడికి జరిగిన తర్వాత పాపం మన దగ్గర దేవుడు దూరం అయ్యాడు. దేవుడు దూరం అయ్యే కొద్దీ మనిషి పాపంలో పోయాడు. మనిషి పాపంలో మునిగే కొద్దీ దేవుడు చెప్పండి మరింత దూరం అయిపోయాడు. మనిషికి దేవుడు దూరం అయిపోయినా మనిషి మనసు మాత్రం ఎవరిని ఎత్తుకుంది చెప్పండి? దేవుడు ఎత్తుకున్నాడు. ఆ దేవుని ఎత్తుకులట్లో మనిషి ఏం చేశాడంటే, అరే నాకన్నా సుపీరియారిటీ ఏదో ఒకటి ఉండాలని చెప్పి కనబడిన చెట్టుకు మొక్కాడు, పుట్టక మొక్కాడు, నదికి మొక్కాడు, కనబడుతున్న సూర్యుడికి మొక్కాడు. ఎందుకు మొక్కాడంటే ఈ సూర్యుడు వల్ల బతుకున్నానికి సూర్యుడే దేవుడు అన్నాడు, చంద్రుడే దేవుడు, నది వల్ల బతుకున్నాడు, నదే దేవుడు అన్నాడు. అన్నిటినీ దేవుడిని ఎందుకు చేసేవారంటే వీటి వల్ల బతుకుతున్నాడు. అంటే ఆడికి ఏదో ఒక దాన్ని మొక్కకపోతాడు గుండె చెప్పండి, ఒప్పుకోదు. అక్కడి వరకు ఎందుకు? సినిమా యాక్టర్ని ఇష్టపడుతున్నాగా. సినిమా యాక్టర్ని ఇష్టపడుతున్నప్పుడు ఎందుకు ఇష్టపడుతున్నావు? నీకున్న తలే ఆడుకుంది, నీకున్న తలకాయ ఆడుకుంది, నీకున్న కళ్ళే వాడుకున్నాయి, నీకున్న ముక్కే వాడుకుంది, నీకులాగా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, నీలాగే ఉన్నాడు కానీ వాడిని ఎందుకు ఇష్టపడుతున్నావు? నాకు గుండెకుండే జబ్బేటని చెప్పినా మీకు నాకు మన గుండెకుండే జబ్బేటంటే ఏదో ఒక సుపీరియారిటీకి వర్షిప్ చేయకపోతే మన గుండె చెప్పండి తట్టుకోలేదు. ఏదో ఒక దానికి చేయాలి, వ్యక్తికా వస్తువుకా ఏదో ఒక ఐడల్కి ఏదో ఒక దానికి మనం వర్షిప్ చేయకపోతే ఒప్పుకోలేం. మనిషి ఏదో ఒక దాన్ని ఆరాధించి దేవుడు లేడన్నవాడు కూడా ఆడేదో ఒక దాన్ని మొక్కాలి, లేకపోతే ఆడి మనసు ఒప్పుకోదు. అందుకే దేవునికి వచ్చిన జ్ఞానం సర్వంలో ప్రతి హృదయానికి ఎతుకులట్టు ఉందంటే ఉంది. ఇదే 7వ ఆర్గ్యుమెంట్. ఎక్కడో మూలకి వెళ్ళిపోండి, ముగిద్దాం. ఎక్కడో మూలకి వెళ్ళిపోండి, ఏ దీవుకి వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి, అండమాన్ దీవు లోపలికి వెళ్ళిపోండి. ఆ దీవు లోపల లాంగ్వేజ్ అంటే ఏంటో తెలీదు, సైన్స్ అంటే ఏంటో తెలియదు, హెలికాప్టర్ అంటే ఏంటో తెలియదు, షిప్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి వస్త్రం అంటే ఏంటో తెలియదు, తినడం అంటే ఏంటో తెలియదు, వండుకోవడం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ వాళ్ళకి ఒకటి తెలుసు, వాళ్ళకంటే ఒక దేవుడు ఉన్నాడని తెలుసు. ఆడికి ఎలా తెలిసింది? అది ఆడికి భాష రాదు, వస్త్రం తెలియదు, ఏమీ తెలియదు, వాడికి ఏమీ కనబడదు, వాడికి సొసైటీతో ఏ సంబంధం లేదు. కానీ గమ్మత్తు ఏంటంటే వాడు ఏదో ఒక కొయ్యనో దుక్కనో, వాడు ఏదో ఒక చెట్టునో ఏదో ఒక పుట్టనో వాడు ఎలా మొక్కుతున్నాడు. వీడికి ఇన్ని తెలియకపోయినా ఏదో ఒక దైవం ఉందన్న దైవాన్ని మొక్కాలన్న స్పృహ వాడికి ఎలా వచ్చింది? ఆర్గ్యుమెంటే చెప్తుందంట ఈ మనిషి హృదయం ఎప్పుడు దేన్ని ఎదుగుతాయి చెప్పండి? నాకన్నా సుపీరియారిటీ ఒకటి ఉండాలని ఎదుగుతుందంట. ఇన్ని చెప్పుకుంటూ పోతే ఇక లాస్ట్లో ఇందాక తమ్ముడు నేను కారులో వస్తూ సైన్స్ డిస్కషన్ చేస్తున్నాడు, మంచి పాయింట్ నాకు భలే అనిపించింది. మీరు ఇంటికి వెళ్ళి చూడండి ఆ వీడియో కావాలంటే. ఒక బాక్స్ తీసుకొని దాంట్లో యాపిల్ పెట్టి కొంతకాలం అంటే కొన్ని వందల సంవత్సరాలు దాన్ని అలా వదిలేస్తే ఆ యాపిల్కి లైట్, హెయిర్,
దానికి కావాల్సిన బేస్ లేకపోవడం వల్ల పూర్తిగా అది బూడిదలాగా అయిపోద్ది. అంటే దానికి కావాల్సిన వాతావరణం లేకపోతే కదా ఎలా పొడవులాగా పూర్తిగా మారిపోద్దట. కానీ విషయం ఏంటి చెప్పనా, అదే యాపిల్ని మళ్ళీ దాన్ని అలా తీసుకుని వస్తే, అంటే ఆ బాక్స్లోంచి దాని యొక్క బూడిదని అలా తీసుకుని వస్తే మళ్ళీ దాని నుంచి యాపిల్ చెట్టు మొలుస్తుందట. చచ్చిపోయింది కదా, అది ఎలా మొలుస్తుందంటే దానిలో ఉన్న మూల కణాలు ఉంటాయి చూసారా, ఆ మాలిక్యూల్స్ ఏవైతున్నాయో ఆ మూల కణాలు చచ్చిపోవట, ఖచ్చితంగా బతుకుతాయట. దీన్నే బైబిల్ ఏమంటే చెప్పిన కొరింథీ పత్రికలో, ఒక మనుషుడు చస్తాడు, ఆ చచ్చిన స్థానం నుంచి మళ్ళీ చెప్పండి లేస్తాడు. ఒక విత్తనం చస్తాది, ఆ చచ్చిన విత్తనం మళ్ళీ ఒకరోజు చెప్పండి చెట్టుగా చెప్పండి మొలుస్తుంది. ఈ సైన్స్ థీరీస్గా ప్రాక్టికల్స్గా ఏవైతే మాట్లాడుకుంటుందో వీటిని బైబిల్ డివోషనల్గా మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఏ సైన్స్ ఆర్గ్యుమెంట్ తీసుకున్నా, ఏ హిస్టరీ ఆర్గ్యుమెంట్ తీసుకున్నా, ఏ జోగ్రఫీ ఆర్గ్యుమెంట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా దేవుడు ఉన్నాడు అనడానికి ఎవిడెన్స్ ఎక్కువ ఉన్నాయా, దేవుడు లేడు అనడానికి ఎవిడెన్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పండి. దేవుడు లేడనడానికి కాదు, దేవుడు ఉన్నాడు అనడానికి. దేవుడు లేడు అనడానికి ఎవిడెన్స్ ఏంటంటే ఆడికి ఆడే ఎవిడెన్స్, ఇంకేమీ లేదు ఆడికి ఎవిడెన్స్. ఆడికి ఆడే లేడు, ఇంకా నేను ఆ వ్యవహారం చూడ ఇంకెలా ఉందని చెప్పడం తప్ప ఆడికి ఆడే ఎవిడెన్స్. దేవుడు ఉన్నాడని మన దగ్గర పేర్చుకుంటూ పోతే నాకు ఎవిడెన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ అడిగిన తర్వాత ఒక దిక్కుమాను క్వశ్చన్ అడుగుతారు, ఏమనంటే పదార్థం వెనక దేవుడు ఉన్నాడు అంటారు కదా, మరి దేవుడు ఎలా వచ్చాడు అని అడుగుతారు. దానికే పరిమితి, అపరిమితి, అనంతము, పరిమితమైనది ఇది తెలిస్తే అదన్నా అర్థమవుద్ది. ఏం అడగరు. ఏదో వచ్చిన గాలి ప్రశ్న ఏంటంటే మరి దేవుడిని ఎవరికి అలాగ చేశారు అని అడుగుతారు. అందుకే నీలాటోడి కోసమే జుట్టు పండిపోయిన ఆయన చెప్పాడు ఐన్స్టీన్ గారు, శక్తి పుట్టదు చెప్పండి. ఐన్స్టీన్ గారు చెప్పారు, ఈజ్వల్ టెంపర్ స్కేల్లో అదొక సూత్రం కదా, ఏమని, శక్తి పుట్టదు, శక్తి అట ఉంటుంది. శక్తి ఒక దిక్కు నుంచి ఒక దిక్కుకి మారుతుందే తప్ప దాన్ని పుట్టించలేము చెప్పండి, నాశనం చేయలేం. ఈ అన్ని శక్తుల కన్నా గొప్ప శక్తి ఎవరు చెప్పండి, దేవుడు. ఐన్స్టీన్ ప్రకారం ఆయన ఉన్నాడు, అలా ఉన్నాడు అంతే. ఆయన పుట్టడు చెప్పండి, నశించడు, ఆయన ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడన్న జ్ఞానం సొసైటీలో ఉంది, ప్రకృతిలో ఉంది, బైబిల్లో ఉంది, మన బోధనలో ఉంది, మన మనస్సాక్షిలో ఉంది, డిజైన్స్లో ఉంది. ఈ సృష్టిని ఎక్కడ తరిమినా ఆయన గూర్చిన గుర్తులు ఉన్నాయి. ఆయన ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైతే, ఆయనను గూర్చి మనం నేర్చుకోకపోతే మనం చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పండి, ఘోరాతి ఘోరం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎందుకు ఆయన గూర్చి నేర్చుకోవడం అంటే ఏంటి, ఆ ఉన్న దేవుడి గురించి నేర్చుకోవడం అంటే ఏంటి, ఎందుకు ఆ దేవుడు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు, ఆయన కూర్చిన స్థితిగతులు ఏంటి, ఆయన గురించి ఎందుకు నేర్చుకోవాలి, ఇవన్నీ మనకు తెలియాలంటే చెప్పండి వచ్చే వారం చూద్దాం. దానికి వెళ్ళే ముందు ఒక్క రెఫరెన్స్ చూసి ముగిద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 26 దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదరుగాకని చెప్పాను. ఇప్పుడు దేవుడట మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో, ప్రియాంబుల్లో అడగండి, రాజ్యాంగం చదివిన లాయర్లు వాళ్ళు చెప్తారు. ఆ ప్రియాంబుల్లో ఏమని రాసిన చెప్పిన, ఒక మనిషిని ఏమని గౌరవించాలి, డబ్బుని బట్టి గౌరవించాలా, రంగుని బట్టి గౌరవించాలా, జెండర్ని బట్టి గౌరవించాలా, వాడి లాంగ్వేజ్ని బట్టి గౌరవించాలంటే ప్రియాంబుల్లో రాసిన మాట అని చెప్పిన, ఆడి మనిషి కనుక చెప్పండి మనిషిగా గౌరవించాలి. ఒక అడుగు ముందుకేసి బైబిల్ అంది, ఆడి మనిషే కాదు, ఆడు సాక్షాత్తు చెప్పండి దేవుని స్వరూపం. అందుకే మనిషిని ఎందుకు తన్నకూడదు, మనిషిని ఎందుకు చంపకూడదు, మనిషి పట్ల నైతికత లేకుండా ఎందుకు ప్రవర్తించకూడదు అంటే, మనం ఎవరి డిజైన్ చెప్పండి, దేవుని డిజైన్. మనం ఎవరి ఇమేజ్ చెప్పండి, దేవుని ఇమేజ్. ఆయన తరపున మనం ఉన్నాం కనుకే మన జీవితంలో 2 భాగాలు ఉంటుంది. ఓ పక్క పూర్తిగా మంచిగా ఉండలేము చెప్పండి, మరో పక్క పూర్తిగా చెడ్డగా ఉండలేం. పూర్తిగా చెడ్డోళమే కాదు చెప్పండి, పూర్తిగా మంచోళం కాదు. ఎందుకు ఇలా మిక్స్ అయిపోయిందంటే, మనం పుట్టినప్పుడు మంచిగా పుట్టాం, ఆ తర్వాత ఆదాం డిస్టర్బ్ అయ్యాడు, చెడు ప్రవేశించింది. ఇప్పుడు ఆ మంచి చెప్పండి ఈ చెడు, ఈ 2 మిక్స్ అయ్యి కనుక మనిషి
మంచి చెడుతో చెప్పండి మిళితమైపోడు. అందుకే ఈ మంచి చెడుతో మిళితమైపోయిన మనిషిగా బతకాలి అంటే ఎవరి గురించి నాలెడ్జ్ ఉండాలి చెప్పండి. అందుకే మనం మాట్లాడుకుంటున్న సిరీస్ నేచర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వభావం ఏంటి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలానే ఉండండి.